నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నైనా. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉన్నాయి. మీ మహిమార్థకరమే ఈ ఆరాధన అంతా జరిగినట్లు, ఈ కార్యక్రమం వేడుక జరిగినట్లు తండ్రి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మనం వేడుకొనొచ్చు. మీకు మాత్రమే సకల మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకొచ్చు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah.
నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు మన దాసులకు ప్రతి సమయమున యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. పరులైనా ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము నొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే.
అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయము. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నిమ్మరిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకుడకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. మరొక పాట పాడుకోే ముందుగా నేను ఒక చిన్న కథ మీతో పాటు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా నరసింహనగర్ వాస్తవ్యులందరికీ, టు ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ నరసింహనగర్, యువర్ ఆల్ ఇన్వైటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ క్రిస్మస్ ఈవెంట్. మీతో పాటు ఈ క్రిస్మస్ వేడుకని మేము జరుపుకోవడానికి మేము వచ్చాం కనుక మీరందరి కోసం ఇక్కడ చైర్స్ ఏర్పరచబడి ఉన్నాయి కనుక మీరు మా విన్నపంని యాక్సెప్ట్ చేసి మీరు మాతో పాటు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే అది మాకు ఎంతో ఆనందం. సో I invite all the residents of Raj Vihar apartments, all the apartments around here to come and join us in this Christmas event. సో కథ ఏంటంటే ఒకరోజు ఒక మనుషుడు వెళ్ళి ఒక పెద్ద గుంటలో పడిపోయాడంట. ఆ గుంటే చాలా లోతైన గుంట. సో అతను అరుస్తున్నాడంట, నాకు ఎవరైనా సహాయం చేయండి, నేను ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఎలాగా ఈ గుంటలోంచి బయటపడాలని చాలా వేదంతో ఉన్నాడంట, చాలా కష్టంగా ఏడుస్తున్నాడంట. చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతున్నాడు, అంటే అరుస్తున్నాడు. సో ఒక్కొక్కరు వచ్చి చూస్తున్నారు, ఇతనికి ఏం చేయగలం మనం, ఇది చేయగలమా అది చేయగలం, తాడులు వేస్తున్నారంట, ఇలా చెయ్యి, అక్కడ కాలు పెట్టరా ఇక్కడ కాలు పెట్టరా, ఇలాగ స్ట్రాటజీస్ చెప్తున్నారట, ఇలాగ చేస్తే నువ్వు బయటకు వస్తావని. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ మనిషి మాత్రం బయటికి రావట్లేదంట. చాలామంది కొంతమంది తాడులు వేస్తున్నారు, కొంతమంది కాళ్ళు అటుపెట్టు ఇటుపెట్టు అలా పైకి వచ్చి అంటున్నారట. అయితే ఆఖరిగా ఒక్క మనిషి మాత్రం వచ్చాడు. అతను క్వశ్చన్లు అడగలేదు, ఏమీ చేయలేదు, కానీ నేరుగా తను ఆ గుంటలోనికి దిగి తనతో పాటు ఒక మనిషిని పైకి తీసుకుని వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పాపం నుండి విమోచించడానికి మనుష్యుడు ఎప్పుడు ఏనాడో ఆదిలోనే పాపంలో మునిగిపోయినప్పుడు యేసుక్రీస్తు మన కొరకు క్వశ్చన్స్ వేయలేదు కానీ, ప్రశ్నలు అడగలేదు కానీ, నువ్వెందుకు ఈ పాపం చేసావు, నువ్వెందుకు పాపంలో పడిపోయిన క్వశ్చన్స్ వేయలేదు కానీ, ఆ పాపంలోని విడిపించడానికి యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలి అయ్యాడు. అదే రియల్ క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్. అదే క్రిస్మస్ని, అదే ప్రేమను మేము పొందుకున్నాము, అదే ప్రేమను మేము ప్రకటించడానికి మేము మధ్యకు వచ్చాము. సో అదే పాట మేము ఇప్పుడు పాడబోతున్నాము. ఆ లోకాల నీలేనాథుడు మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన వేళే ఈ అద్భుతమైన క్రిస్మస్. సో ఆ ప్రేమని మేము పొందుకున్నాము, మీతో పాటు షేర్ చేసుకోవడం ఇక్కడికి వచ్చాము కనుక మీ అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాము.
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను. మరొకసారి పాడదాం. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను. వేడుకైనా ఇంటినానా యేసునే వేడుకో. అంతులేని చింతలేని పరమునే పొందుకో. సదా తోడుగా నీ అంతగా పరమాత్ముడు అల్లన్నీ రక్షినాడేసయ్యా. చేరినాడు తీరుడై కరలున్న నా మెస్సయ్యా. నీళ్ళలో చాటగా పలికిందిగా వింతైన ఓ తారక. నదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషం పరమాత్ముడు నీకే నా రక్షణాడు. చేరినాడు తీరుడై నా మెస్సయ్యా. పట్టణంలోకి వెళ్దాం బైబిల్ రీడింగ్లోకి. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రియా గారు వచ్చినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28 నుండి 33 వచనాలు చదివి వినిపిస్తారు. తర్వాత సిస్టర్ మణి గారు రెడీగా ఉండండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివి వినిపిస్తారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రియా వచ్చినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28 నుండి 33 వచనాలు చదివి వినిపిస్తారు. అధ్యాయం 28 నుంచి 33 వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పును. మన మధ్యలో ఉన్న ప్రశాంతి సిస్టర్ వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం చదివి వినిపిస్తారు. మన మధ్యలో ఉన్న ప్రశాంతి సిస్టర్ వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం చదివి వినిపిస్తారు. 1వ అధ్యాయం 20-21. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదురని ప్రభు ఈ ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. సమయంలో సిస్టర్ కస్తూరి గారు వచ్చి స్మాల్ ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన గొప్ప దేవుడు తండ్రి, నాయన అయా కొంతకాలం క్రితం ప్రభువా, అయా మా అక్కయ్యపాలెం ప్రాంతంలో ప్రభా అనేకమైన నాయన తండ్రి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు జరుగుతూ ఉండే ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన ఈ దినమును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయా ఇదిగో ప్రభా, అయా నీళ్ల మీద ఆహారం జల్లితే ప్రభా దానిని ప్రభా ఒక దినమును ప్రభా మీరు మొలకెత్తి నాయన మహావృక్షముగా మారుస్తానని సెలవిస్తున్నారు తండ్రి. నాయన ఈ ప్రాంతంను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
అయా పౌలు చెప్తున్నారు తండ్రి, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసను, దేవుడే వృద్ధిపరిచినని సెలవిచ్చావు తండ్రి నాయన. అయా ఈ దినము నా ప్రభా, ఆయా మీరు విత్తుచున్న వాక్యములను బట్టి తండ్రి నాయన, అయా ఎవరైతే హృదయాలు నాయన తెరుచుకొని ఉంటారో ప్రభా, వారి హృదయాల్లోనికి మీరు చొచ్చుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కరినైనా నువ్వు మీరు దర్శించమని వేడుకొంచున్నాం ప్రభా. అయా నీ జన్మమును ప్రభా తెలియపరచుటకు తండ్రి నాయన, మీ బిడ్డలందరూ నాయన, మీ దాసులు ప్రభా, ఈ కుటుంబము తండ్రి నాయన, అయా ఇక్కడ నాయన ఈ కూడిక జరిపించుచుండగా ప్రభా, ఇది వ్యర్థమైపోకూడదు తండ్రి నాయన. అయా కనికరించి ప్రభా ఈ ప్రాంతాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఈ స్వరమును వినిచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరి హృదయాలు తెరవండి తండ్రి నాయన. మీకు వందనాలు అయా. ఎవరి హృదయాలు కఠినం చేసుకోకుండా నాయన, అయా ఎటువంటి నాయన దుష్టాత్మకు తావివ్వకుండా ప్రభా, ఈ కూడిక ప్రభా ఆది నుండి అంతము వరకు తండ్రి నాయన మీకు మహిమార్థముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి నాయన. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వారి ఆత్మలు మీ తట్టు తిరగగలుగుటకు సహాయం చేయండి తండ్రి నాయన. అయా ప్రతి విషయంలోనంటదండి నాయన, ఆది నుండి అంతము వరకు మీరే ఉండి నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. లో ప్రాముఖ్యమైన సమయంకి వెళ్తున్నాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ రాణి గారు వస్తారు, వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్ని తెలియజేస్తారు. అందులో చప్పట్లు కొడుతూ సిస్టర్ రాణి గారిని ఆహ్వానిద్దాం. Happiness and joy is never complete until it is shared. అంటే సంతోషం కానీ ఆనందం కానీ అది ఎప్పుడు సంపూర్ణం అవుతుంది అంటే మనం ఇతరులతోని దాన్ని పంచుకున్నప్పుడు అది సంతోషం అవుతుంది. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరము యేసయ్య రక్షకుడు అంటే ఎవరో మనకు తెలుసు. అది ఈ క్రిస్మస్ సంతోషాన్ని పొందుకున్న మనము ఈ దినాన ఈ నరసింహనగర్, ఈ రాజ్ విహార్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే, మాకున్న సంతోషము ఎంతైదంటే మనం దాచుకునేది అంత కాదు, కానీ ఇతరులకి పంచుకునే అంత. మీ అందరితో మేము అనుభవిస్తున్న ఈ ఆనందము అది మీతో కూడా షేర్ చేసుకోవాలని మేము ఈ దినాన మీ మధ్యకి మేము వచ్చి ఉండగా, మీరందరూ ఎక్కడ ఉన్నారో, మీరు మీ ఇండ్లలో ఉండొచ్చు, రోడ్ మీద పని చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ప్లేస్ ఆర్ యు బీన్, ఈ దినాన ఇక్కడ వింటున్న మాటలు మీ జీవితంలో కార్యం జరిగించాలని. టుడే ఇట్ షాల్ బీ అ డిఫరెంట్ డే. మీ జీవితాన్ని ఒక లైఫ్ చేంజింగ్ డేగా ఈ దినాన ఉండాలని మేమందరం ప్రార్థన చేశాము. మీ మధ్యకి మేము వచ్చి ఉన్నాము. మనందరికీ కథలంటే చాలా బాగా ఇష్టం కదా. ఈ దినాన ఒక కథ చెప్పి మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఒక దినాన ఏమైందంటే, వన్స్ అపాన్ ఎ టైం, అనగనగా ఒక రాజు ఉన్నారు. ఆయనకి రాజ్యం ఉంది. హీఈస్ అ స్ట్రాంగ్ అండ్ మైటీ కింగ్. ఆయన చాలా పరాక్రమశాలి అన్నమాట, శూరుడు. ఆయన ధైర్యాన్ని బట్టి, ఆయన శౌర్యాన్ని బట్టి ఎటువంటిదంటే శత్రువులు సైతము ఆయనకి వణిక అనమాట. అంటే సింహ స్వప్నము. అంటే ఈ రాజు కానీ మా మీద యుద్ధాన్ని ప్రకటించినట్లయితే మేము ఆయన గెలవలేము అని ఉంటే, అంత గొప్ప రాజుకి ఒక దినాన ఒక ఆశ కలిగిందంట. ఏంటంట, నా రాజ్యంలోకి వెళ్తాను, నా ప్రజలందరూ ఎట్లాగున్నారో నేను చూసి వస్తాను అని మనసులో అనుకున్నాడంట. అట్లాగా తన రథం మీద, తన గుర్రం మీద వెళ్తున్న సమయంలోని ఒకరోజు ఏమైందంట, ఒక అమ్మాయి కనిపించిందంట. ఒక అందమైన బ్యూటిఫుల్ గర్ల్ కదా. ఈ ఒక అమ్మాయి కనిపించిన తర్వాత హీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్. ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టిందనమాట. ఆ రాజుకి ప్రేమ పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు, అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత హీ కెప్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్ గర్ల్. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఈ పేద అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఒక తీర్మానానికి వచ్చినప్పుడు ఆయన మంత్రిని పిలిచి ఆయన చెప్తూ ఉన్నాడంట, ఏంటంటే ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకొని నా రాణిగా నేను పట్టాభిషేకం చేయి అని ఆశపడుతూ ఉంటే, తన తర్వాత మంత్రి అన్నారంట, రాజా నువ్వు అట్టి రీతిగా నీ శౌర్యాన్ని, నీ ధనాన్ని పిలిచి, లేదంటే ఆమెకి పట్టాభిషేకం చేసి నీ రాజ్యాన్ని ఇచ్చి, నీ డబ్బుతోని, నీ వైభవంతోని ఆమెను నీ రాణిగా నువ్వు చేసుకున్నట్లయితే ఏమవుతుందంట, భయంతో, అవుట్ ఆఫ్ లవ్ కాదు, కానీ ప్రేమతో నిన్ను అంగీకరించదు. ప్రేమతో నిన్ను రాజుగా తను అంగీకరించలేదు, కానీ ఏమవుతుందంట, భయంతోని ఇంకా తప్పదు నాకు అని చెప్పి, ఆ భయంతో నువ్వు రాజువు కదా,
నువ్వు శూరుడు కదా, నీ భయానికి భయపడి తను నేను అంగీకరిస్తుంది, అటు విధంగా అయితే నువ్వు నిజంగా ఆమెను ప్రేమించినట్టు కాదు అని అనుకుంటాడు. లేదంటే ఏ విధం చేతనైనా భయపెట్టో భ్రమ పెట్టో లేదంటే నా అంతస్తుని చూపించో మరో విధంగా ఎన్నో ఆలోచన చేసినప్పుడు ఆఖరికి ఒకరోజు ఒక తీర్మానానికి వచ్చి ఒక మంచి ఐడియా వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట, ఒక దినాన తన రాజ్యాన్ని లేదంటే తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన రాజ్యపు దుస్తులను విడిచిపెట్టాడు. తను ఏం చేశాడంట, మారు వేషంలోని ఒక పేద రైతు కింద తాను కూడా తాను ఒక డిస్గైజ్గా అంటే ఒక మారు వేషం వేసుకొని తానున్న ప్రాంతంలో తాను ప్రేమించిన ఆ అమ్మాయి ఉంటున్న ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసించాడనమాట. అక్కడ తర్వాత రాను తను నివసిస్తున్నప్పుడు ఆ పక్కనున్న ఆ అమ్మాయితో ఆ కుటుంబంతో తను ఎట్లాగా పేదరికంలో జీవిస్తూ తన కష్టబాధలు తెలుసుకున్నాడు, వారితో పనిచేస్తూ ఉండేవాడు, మాట కలిపేవాడు, తన మంచితనాన్ని చూపించుకున్నాడు. లేదంటే తన మనసును ఆ విధంగా వాళ్ళతో ఒకరిగా ఉంటూ వాళ్ళ కష్టబాధలు తెలుసుకుంటూ వాళ్ళ ఆలోచనలు తెలుసుకుంటూ వారి జీవన శైలిని తెలుసుకుంటూ వారిలో ఒక్కరిగా ఉంటూ ఆఖరికి ఏమైందంట, ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత వివాహమైంది. కట్ షార్ట్ చేస్తే తను రాణిగా అవుతుంటారు. దిస్ ఇస్ వాట్ దట్ హ్యాపెన్ 2000 years ago ఇన్ ద వరల్డ్ హిస్టరీ కదా. యేసయ్య ఈ లోకంకి ఎందుకు వచ్చి ఉన్నాడంటే, ఎందుకు రావాలి అని అంటే, ఎందుకంటే నిన్ను నన్ను ఎంతో ఎంత ప్రేమించాడంట, ఆయన సింహాసనాన్ని ఆయన మహిమను విడిచిపెట్టి ఏం చేశాడంట, మనలో ఒకరిగా ఉండటానికి, మనుషులతో ఒకరిగా ఉండటానికి దేవుడు కాబట్టి ఏంటంట వాళ్ళ కష్ట బాధలో దేవుడు అన్నవాడు ఏం చేయాలంట, నా కష్టంలో నా బాధలో నా కన్నీరులో నీ ఒంటరితనంలో నేను కృంగిపోతున్నప్పుడు ఎవరు నాకు దూరంగా ఉండే దేవుడు కాదు కానీ నాకు దగ్గరగా ఉండి నా బాధలు తెలుసుకొని నన్ను ప్రేమించి నా కష్ట సుఖాల్లో నా తోడుండే దేవుణ్ణి ఎట్లాగైతే మనం కోరుకుంటున్నామో, ఆ దినాన అమ్మాయి ఎట్లాగైతే ఆ రాజుని భర్తగా కావాలని కోరుకుందో అట్టి రీతిగా ఆ ప్రేమను గెలుచుకున్నాడో ఈ దినాన దేవుడు కూడా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. పరలోకమున్న దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి 2000 సంవత్సరముల క్రితము బెత్లెహేంలో జన్మించిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు రక్షకుడిగా ఈ భూమి మీదకి ఉదయించాడు. ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీ కోసము నా కోసము వచ్చి ఉన్నాడు. ఈ ప్రాంతంలో కానీ ఎవరైతే కానీ ఏ ఒక్కరూ కూడా బాధలు లేనివారు, కన్నీరు లేనివారు, దుఃఖం లేరు అని వారు ఎవరు ఉండరు కదా. ఇది నువ్వు ఒంటరి వారం అయితే మనం కాదు, కానీ మన కష్ట బాధల్లో మన కన్నీటి లోయల్లో కూడా మనతో ఉన్న దేవుణ్ణి మేము ఈ దినాన పరిచయం చేయాలనుకున్నాం. క్రిస్మస్ అంటే ఇట్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, మహా సంతోషకరమైన సువర్తమానము. ఆయన జననం ప్రకటిస్తూ పరలోకపు దూతలు ఇది ఇక్కడ ప్రకటించి ఉన్నారు. ఆయన జననాన్ని ప్రకటిస్తూ దూతలు ప్రకటించిన మాట అంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా ఏంటంటే ఇది ఒకరికి, ఒక జాతికో, ఒక మతానికో, వర్గానికో, ఒక దేశానికో కాదు, కానీ ఆయన జగత్ రక్షకుడు దేని నుంచి మనం విడిపించడానికి వచ్చి ఉన్నాడంటే, నీకు నేను ది గ్రేటెస్ట్ నీడ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఈజ్ ఏంటంటే పాపము. మనము నశించిపోతున్నప్పుడు, పాపంలో శాపంలో నశించిపోతున్నప్పుడు మానవునికున్న స్వభావం ఏంటంటే, మనకి చెయ్యాలనుకుంటున్న మంచిని చేయలేము, చెయ్యకూడని చెడుని చేస్తూనే ఉంటాం. అంటే మనకు తెలుసు అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇటువంటి చెడుని చేయకూడదు అని అనుకున్నా మనకేంటంటే అది మన పరిధిలో ఉండదు, మన శక్తిలో ఉండదు, మనం అటువంటివి చేయకుండా ఉండలేం. అటువంటి నశించిపోయి లేదంటే శాపంలో ఉన్న మన జీవితాల్ని, మన స్వభావానికి మనకు రావాల్సిన శిక్షకు బదులుగా ఏం చేస్తాడంటే, ఆ రాజు ఎట్లాగైతే తన రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రజల్లోకి వెళ్ళి వారితో మమేకమైపోయి వారి కష్టబాధల్లోని ఒకరిగా ఉండి వారిని తెలుసుకున్నాడో, వారి కష్టాలు బాధలు వారి కన్నిటిని ఎట్లా తెలుసుకొని ప్రేమించాడు. కాబట్టి ప్రేమ ఏంటంటే మనుషుల్ని గెలవగలదు కదా. యేసయ్య కూడా, దేవాది దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన మరణాన్ని ఆయన తప్పించి ఆయనే సిలువలోని ఏంటంటే తాను బలి అయ్యాడు. ఆయన మనకు రక్షణను, విడుదలని, నెమ్మదిని, సంతోషాన్ని, శాంతిని మనకి అనుగ్రహించినాడు. ఈ దినాన్న మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ అ గాడ్ హూ లవ్స్ అస్, హూ హ్యాస్ టేకెన్ ఆ ప్లేస్. నీవు నేను పొందవలసిన ఆ శిక్షను ఆయన భరించున్నాడు. ఆయన మన
మనందరినీ ప్రేమించుచున్నాడని మరి ఒక్కసారి నేను చెప్పడానుకున్నా. చాలా అపోహలు ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం చాలాసార్లు యేసయ్య కొరకు లేదంటే దేవుని కొరకు మనం చాలా విన్నాం. కానీ జ్ఞానులు లేదంటే తెలివైన వారు ఏం చేస్తారంటే విని ఊరుకోవడం కాదు, కానీ తెలుసుకొని సంపూర్ణంగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి అయితే రాకూడదు. కానీ రాత్రికాల సమయంలోని ఇంకా మరి విపులంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కొద్ది సమయం మీరు మా మధ్యకు వచ్చినట్లయితే మీకు సవివరంగా యేసయ్య ఎవరో, ఈ రక్షణ ఏమై ఉన్నదో, ఆ రారాజు ఎందుకు మన మధ్యకి వచ్చి ఉన్నాడో మీరు ఇంకనూ సంపూర్ణంగా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. ఓ నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్. గత సంవత్సరం 2024లో ఇలాగే క్రిస్మస్ మీటింగ్స్ పెడుతుంటే చాలా తుఫాను వర్షం వచ్చిందనమాట. సో 2024లో ఏ క్రిస్మస్ మీటింగ్ ఆగలే, ఏ గాస్పల్ మీటింగ్స్ ఆగలే, గాస్పల్ ర్యాలీ ఆగలే. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ మీటింగ్స్ అయినా కూడా గాస్పల్ మీటింగ్స్ అయితే ఆగలేదు. సో సాతాను ఈ చిన్న చిన్న ఎలక్ట్రిసిటీ ఇష్యూస్తో, ఇలాంటి స్మాల్ ఇష్యూస్తోని సర్వశక్తిమంతుడైన దేవుడి కార్యాన్ని ఆపుదామని చూస్తున్నాడేమో. మన సర్వశక్తిమంతుడైన దేవుడు కార్యాన్ని ఈ సాతాను ఏం చేయలేడని మనం ప్రూవ్ చేద్దాం. ఈ రాజవిహార అపార్ట్మెంట్స్లో కానీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్లో ఒక్కరి ఆత్మైనా మనం రక్షించగలగాలి అన్నది మెయిన్ మోటోతోనే ఈ క్రిస్మస్ గాస్పెల్ మీటింగ్ అన్నది మనం చేసాం కనుక ఇంత ఎనర్జీతో ఇలాగే సంతోషంగా ఆనందంగా ఎన్నో రోజులైంది కదా ఇలా మ్యూజిక్ లేకుండా సంతోషంగా చప్పట్లు కొడుతూ అందరి గొంతులు ఓపెన్ చేసి ఎప్పుడు గాస్పెల్ ర్యాలీలోనే ఎప్పుడు పాడతాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం. మన మధ్యలో ఉన్న జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలైన బ్రదర్ వై సుధాకర్ గారు వచ్చి క్రిస్మస్ వార్తను, షార్ట్ క్రిస్మస్ గాస్పెల్ని తెలియజేస్తారు. అందరం చప్పట్లు కొడదాం. సంఘ పెద్దలు వై సుధాకర్ గారు వస్తుండగా క్రిస్మస్ వార్తను తెలియజేస్తారు. చేతులు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఒక చెయ్యే ఉంది, కొంతమందికి 2 చేతులు లేవు. చేతులు ఉన్నాయి అందరు కదా, ఒకసారి చెప్దాం. చలి ఏం పోతుంది, చలి పెద్దగా లేదు, నిన్నటికి చాలా ఎక్కువ, ఈరోజు లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, మరక మంచిదేనట. ఏమండి, మరక మంచిదేనట. ఇందాక కరెంటు పోయింది కదా, అది మనం ఒకందుకు చాలా మంచిది. ఎందుకంటే మన చేతులకు పని చెప్పాం, నోటికి తాళం వేయకుండా దానికి కూడా పని చెప్పాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకసారి మేము హోటల్కి వెళ్ళాం, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిపి హోటల్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతూ ఇలాగే సరిగ్గా ఈ సర్వ్ చేశాడు. స్టార్ట్ చేసాం, కొంత తీసుకున్నాం, ఈ లోపల కరెంటు పోయింది. ఎప్పుడు పోదట. ఇలాగే ఇంత పెద్ద ఏరియాలో, నేను ఇక్కడి నుంచి 30 years నుంచి మేమే దగ్గరలోనే ఉన్నాం. ఈ ఇంత పెద్ద ఏరియాలో కరెంటు పడడం అంటే చాలా సర్వసాధారణం అలా కాదు, కానీ ఎందుకు అలా జరిగింది. నేను కూడా మంచి హోటల్కి వెళ్ళాం, మంచి పేరున్న హోటల్, పేరు చెప్పను కానీ కొంత సర్వ్ అయింది. కొంచెం స్టార్ట్ చేసి స్టార్టర్స్ అంటాం కదా దాన్ని, అవి కదా స్టార్టింగ్ వేస్తూ ఉంటారు, మార్చేసి రకరకాలుగా అది కావాల్సిందంతా కూడా తెలియకుండా తెలియని దీపాల్లో కాంతులు ఇస్తూ ఉంటాడు. ఏదో తింటూ ఉంటాం, డబ్బులు ఇస్తాం కనుక ఏదో తింటుంటాం, టేస్ట్ చూస్తూ ఉంటాం. సడన్గా కరెంట్ పోయింది ఒక హోటల్లో. అంతవరకు బాగుంది, చక్కగా కొత్తగా పెట్టింది అప్పట్లో. కొంత టైం అయిన తర్వాత ఇలా తినేసి కొంచెం స్టార్ట్ చేసేసరికి కరెంట్ పోయింది. ఏం తింటాం అక్కడ ఇంకా తర్వాత. అప్పటి వరకు తింటున్న వాళ్ళు మనం ఏ మాటలు చెప్పకుండా చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ తిన్నాం, దాని మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాం. కొంత సమయం అయిన తర్వాత ఎప్పుడైతే కరెంటు పోయిందో అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాం ఒక్కొక్కరికి. అరే ఏంట్రా, అదిరా ఇదిరా, ఏంటి చాలా రోజులు అయింది, నువ్వు 20 years అయింది, 15 years అయింది, చాలా రోజులు కలిసాము, అది ఇది ఏవో రకరకాల ఆలోచన. అంటే మళ్ళీ కరెంట్ వచ్చినంత కూడా మాకు ఏం పని అంటే ఒకరిని షేర్ చేసుకున్నాం, ఒకరొక అభిప్రాయాలను ఒకరిని తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా చక్కగా కరెంట్ పోవడం చాలా మంచిది అయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచన చేయాలట. మన బైబిల్ గ్రంథం అదే తెలియచేయబడింది.
ఏ విషయాన్నైనా కూడా మనం నెగిటివ్గా ఆలోచన చేయ, పాజిటివ్గా అంటే వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఏది జరిగినా ఆ యోబు గారట, బైబిల్ గ్రంథం మంచి భక్తున్నాడు యోబు గారు, ఏది జరిగినా మంచి జరిగినా ఏది జరిగినా దేవా నీకు స్తోత్రం అన్నాడట, దేవా నీకు వందనాలు అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మరక మంచిది బట్టలకు, అప్పుడు కరెంటు పోవడం మనకు మంచిది, దేవుని ఆరాధన చేయడానికి, మనం నోరు ఇప్పడానికి, చేతులకు పని చెప్పడానికి, ఏమండి. అలాగే పాపం కూడా నాకు అలాగే లేరా, ఈ దేవుడు పరిచయం అవ్వడం కూడా నాకు అలాగే పరిచయం అయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను మొదటి నుంచి మంచి కుటుంబంలో ఉన్నవాడినే, దేవుని యందు నిరీక్షించలేక దేవుణ్ణి భగవంతుని నమ్మి ప్రార్థనలు అన్నిటిని ఎడదాకా ఉన్న కుటుంబంలోనే ఉన్నాను. కానీ లేరా హృదయం మాత్రం బాడీ వారుతూనే ఉంది. అంటాం కదా, ఈ లోకంలో ఒక సామెత ఉంది, నష్టతో ఏం చేస్తాం, నష్టతో చిట్లిస్తామట, ఎదుటివాడిని వ్యతిరేకిస్తామట, కళ్ళుతో మాత్రం ప్రేమిస్తామట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే లేరా నా జీవితం కూడా, లేదా నా కుటుంబంలో ఉన్నటువంటి నేను కూడా ఫిజికల్గా నా దేహం మాత్రం వారితోనే ఉండేది, కానీ కుటుంబంతో, కానీ హృదయం మాత్రం నా అభిప్రాయం వేరుగా ఉండేది. ఇంత కొన్ని మాటలు మేము పంచుకుంటున్నాను ఈ మధ్య కాలంలో. దేవుడు లేడు అనేటటువంటి అభిప్రాయం నుంచి అభిమతంలోకి నేను మారాను నేను. అంటే అభిమతం అంటే నేను ఒకనొకటి షేర్ చేసుకోవడం, మొత్తం నా ముందున్న వారితో నేను షేర్ చేసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా నేను ఎదటి వారితో నేను పంచుకోవడం జరిగింది. అభిమతం అంతా పోయిన తర్వాత కొన్ని రోజులకి మతం కింద మారిపోయింది. నా అభిమతం ఎలాగైపోయింది, అభిమతం నుంచి మతం కింద మారిపోయింది. మతము ఎప్పుడైతే మారిందో నాలో ఒకలాంటి సంకుచిత భావం ఏర్పడింది నా హృదయంలో. అనగా పిల్లరా, ఇంకొకరిది అది సరైనది కాదు అని దాన్ని వ్యతిరేకించడం, నా హృదయంలోని నేను తీసుకునేవాడిని కాదు, దాన్ని ఎవరైనా అది చేస్తాం, నేను మనందరం కూడా. చాలా నా జీవితంలో ఇలా చాలా కాలం జరిగిన తర్వాత అది ఒక సర్క్యూట్ మైండ్, లేదంటే నా అభిప్రాయమే లేక నా అభిమతమే ఒక మతం అంటే ఏమీ కాదండి. నువ్వు చెప్పినటువంటి నీకున్నట్టు అభిప్రాయాన్ని నువ్వు అలా గట్టిగా పట్టుకొని ఉండడమే నీ మతం. అదే ఏంట్రా అలాంటి అనుకున్న మాట అంటాం కదా, వాడు ఎవరు చెప్పిన మాట వింటని, నీకు తెలిసిన అభిప్రాయాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉంచుకోవడమే మతం ప్లేరా. కాబట్టి ప్లేరా, ఈ మతము ఏం చేస్తుందంటే నా అభిప్రాయం మతముగా మార్చినప్పుడు ఇతరులు నేను ద్వేషించడం నాలో పెరుగుతూ ఉంటుంది. వారు చెప్పింది నేను వినను, నా ఆలోచన మారిపోతూ ఉంటుంది. నా ఆలోచన నా అభిప్రాయము లేక నేను స్వీకరించడము, ఇతరులను తృణీకరించడము, లేకపోతే నేను యాక్సెప్ట్ చేయడము, ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నదానికంటే ఎప్పుడైతే మనం ఇలాగ మారేమో, ఒక మతముగా మారిందో మన జీవితంలో, నా అభిప్రాయం ఎలాగైతే ఉంచుకున్నానో దాని నుంచి నేను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేను. కాబట్టి సంకుచిత భావం మనలో ఏర్పడుతుంది. అలాంటి జీవితం నా సంకుచిత భావము ఎలాంటిదంటే, ఒక దేవుడు అన్నవాడు ఉంటే ఈ భయంకరమైన అధర్మం ఎందుకు ఉంటుంది, అంత ధర్మం ఉంటుంది కదా, ఇంత భయంగా ఒకరిని మోసపుచ్చుకోవడం ఎందుకు, ఒకరిని అన్యాయం చేసుకోవడం ఎందుకు, ఇంకా ఇక నుంచి పిల్లరా ఇలాగుంటే ఇంకా అలాంటప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఒకరిని దోచుకోవడము, ఒకరిని చంపుకోవడము, ధనము కొరకు లేక ఇంకా వేరే వాళ్ళ లాభము కొరకు ఇతరులను బాధించడము, ఇదంతా కూడా ఎందుకుంటుంది. కాబట్టి పిల్లరా దేవుడు లేడు అండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఎవరికైనా ఇక్కడ అందరూ చాలామందికి అదే అభిప్రాయాలు కలిగి ఉంటారు చాలామంది. తర్వాత నెమ్మదిగా వారికి ఉన్న అభిప్రాయాన్ని అభిప్రాయము అభిమతము ఎప్పుడైనా ఇట్ కెన్ బి చేంజ్ అట్ ఎనీ మూమెంట్. ఎప్పుడైనా మనం మన మతాన్ని మన అభిప్రాయాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దానికి ఇది అని కూడా దానికి పరిమితి లేదు, అట్ ఎనీ మూమెంట్. కాబట్టి పిల్లరా, అలాంటి ఆలోచన కలిగి ఉంటే నా జీవితంలో పిల్లరా ఒక మాట తెలియచేయబడింది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి తెలియచేయడానికి. పిల్లరా, నాకు కొంచెం బుక్స్ చదవడం అలవాటు చిన్నప్పటి నుంచి, పరిశోధించడం కూడా కొంచెం దాని గురించి పరిశీలన చేయడం నాకు అలవాటు. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను ఇలా వింటూ ఉన్నప్పుడు ఒక మాట, చాలా బుక్స్ చదివాను నేను, కొంత నాకు పరిధిలో నా చేతికి అందినట్టు కొన్ని విషయాల్లో అందుబాటులో ఉండడం కొన్ని విషయాలు నేను చదివినప్పుడు ఇది కూడా ఒకసారి నేను చదవడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఉన్నాం, కానీ ఏదో వెళ్ళాము వచ్చాము కూర్చున్నామా లేదా అలా వెళ్ళేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి నన్ను పిల్లరా ఒక విషయం పిల్లరా బైబిల్ గ్రంథం నుంచి ఒక విధం నాకు బాగా ఆకర్షించడం జరిగింది. ఏమనంటే, ప్రభువు దయాళుడు లేక ప్రభువు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకునేడనే మాట ఈ గ్రంథంలో రాయబడి ఉంది. అన్నీ చదువుతున్నాము, అన్నిటికంటే ఆలోచన చేస్తున్నాం కదా, ఇది మాత్రం ఒకటి చదివితే పెద్ద తప్పేముంది, ఏం లేదు కదా. వస్తే ఏదైనా జ్ఞానం కలిగి ఉంటే, లేదంటే మిగతా బుక్స్లకు దాన్ని కూడా బయట పక్కన పడేయచ్చు, ఎప్పుడు అవసరం ఉంటే టైం పాస్కి ఏదైనా చదవచ్చు అనే అభిప్రాయం కలిగి ఉన్న నా జీవితంలోనికి
ప్రభు దయాళుడు అనేటటువంటి అన్నటువంటి మాట నాకు వినబడినప్పుడు ఈ అభిమతం కలిగి ఉన్న నా జీవితంలో మచ్చ మంచిదే కదా, అలా అన్నట్టుగా ఏంటి బట్టలు మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది కదా, మచ్చ మంచిదే, ఉతకడానికి బాగుంటుంది, చీకటి మంచిదే, చీకటి మంచిదే వెలుగు తాలూకు విలువ తెలియడానికి, లేరా చేదు మంచిదే ఈ ఏంటంటే స్వీట్ తీపిదనం యొక్క మధురము తెలియడానికి, ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్లేరా దానికి వ్యతిరేకమైన పదార్థము లేక ఏదైనా అభిప్రాయం పక్కన ఉండాల్సిందే. నాకున్న అభిప్రాయం ఎప్పుడైతే ఎలాగే ఉందో అది నాకు మంచిదే అయింది ఈరోజు మీ మధ్య నిలబడి మాట్లాడడానికి. ఎందుకంటే నాకు ఆలోచన కదా, నాకు తెలియాలని, నాకు లేక పరిశోధించాలని లేక దాని ఆలోచన చేయాలని నాకు మొదటి నుంచి అలవాటు ఉంది కనుక నా అభిప్రాయాన్ని ప్లేరా ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి దీన్ని ఈ చదివినప్పుడు ప్లేరా ప్రభువు ఉత్తముడు అని తెలుసుకోవడానికంట, ప్రభు ఉత్తముడు దయాళుడని తెలుసుకోవాలంటే ప్లేరా టెస్ట్ అండ్ టేస్ట్. నేను చదివినటువంటి కొన్ని విషయాలు, కొన్ని నాకున్న పరిజ్ఞానంలో లేకున్నటువంటి పరిజ్ఞానంలో ప్లేరా అవి నాకు ఎక్కడ కనబడలేదు. దేవుడు అన్నవాడిని నమ్ముతాం కానీ నన్ను టెస్ట్ చేయండి, నేను దయాళుడిని, నేను మంచివాడిని, నేను ఉత్తముడని, నన్ను టెస్ట్ చేయండి, నన్ను రుచి చూడండి, నన్ను టెస్ట్ చేసి నాకు రుచి చూడండి అనే విషయాలు నాకు కనబడలేదు నా పరిధిలో. కాబట్టి ప్లేరా అప్పుడు నేను దీన్ని చదవడం మొదలుపెట్టాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. ప్లేరా ఇది చదివినప్పుడు ప్లేరా ఈ గ్రంథంలో ఆ మాట రాస్తూ ఎప్పుడైతే నా జీవితంలో ఈ అభిప్రాయం నుంచి అభిమతంలోనికి ఉన్నప్పుడు, అంటే నేను నమ్మిందే కరెక్ట్ అనుకున్నట్టు విషయాలు ఉన్నప్పుడు ఇది చదివినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఎలాంటైతే మాట్లాడుతున్నాడో ఓకే ఇది గురించి చదువుదాం ఏమవుతుంది దీని వరకు అని బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు పిల్లరా అనేకమైన విషయాలు నా హృదయానికి పిల్లరా నా హృదయం ఎంతో నొచ్చుకుంది, బాధపడింది పిల్లరా. ఎందుకు అంటే కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు నా హృదయాన్ని చాలా గాయపరిచింది. ఎందుకంటే నా అనుభవం కావచ్చు, లేకంటే నా అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ బైబిల్ ఒక మాట నేను చదివేసి మరి సమయం లేదు, తర్వాత ఇప్పటికే చాలా టైం అయింది, దీర్ఘకాలంగా చెప్పడానికి సమయం. ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. పేతురు గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో. అందులో ఆ మాట రాస్తూ లేరా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వను, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విషయాలు నేను మాట్లాడినప్పుడు, ఇలా చదువుతున్నప్పుడు ఏమైందంటే ప్లేరా ప్రభువు దయాళుడు అవునా, ప్రభు ఉత్తముడు అవునా, సరే చూద్దామని చదువుతున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఈ అసూయ, ఈ దోషణ, ఇవన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి కనుక, నా జీవితం ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా నాతో మాట్లాడడం మొదలుపెట్టాయి. ఇలాంటి నేను కలిగి ఉన్నానా, ఇలాంటి కలిగి ఉంటే నేను దేవుని దయాళుడిని, ఉత్తముడిని నాకు ఎలా తెలుస్తుంది? నేను నా నోట్లో చేదు ఉంచుకొని ఆ స్వీట్ తిన్నా, దీనికి వ్యతిరేకమైన స్వీట్ కానీ ఇంకా ఏదైనా ఏం తిన్నా దాని టేస్ట్ మనకు తెలియదు కదా, ఈ చేదే మనకు ఉంటుంటుంది. నేను ఉదయం పూట డయాసీడ్ అని ఒకటి వేసుకుంటాను, ఏమైనా చాలామంది తెలిసి ఉంటుంది, షుగర్కి వాడేటటువంటిది. షుగర్ లేదు కానీ ముందు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా చేదుగా ఉంటుంది. ఆ తర్వాత ఏం టిఫిన్ తిన్నా ఏమీ తెలియదు, మధ్యాహ్నం భోజనం తిన్నా ఏమి తెలియదు, మళ్ళీ నైట్కి మనకు తెలుస్తుంది. సో నా జీవితంలో కూడా ప్లేరా ఇలాంటి భయంకర దోషణ, ఆలోచన, అసూయ, కపటము, ఇతరులు చెప్పేది వినకుండా ఉండడము, నా అభిప్రాయం అంతా కూడా ప్లేరా ఇతరులను ద్వేషించడము, లేక ఇతరుల తాలకు చెప్పింది నేను వినకపోవడము, నాదే కరెక్ట్ అనుకోవడము, నాదే అన్నిటిలో కంటే నేనే మంచి ఉత్తముని, నేను ఏ తప్పు చేయలేదు, ఏమీ చేయట్లేదు, కానీ నా అభిప్రాయం నా లోపల ఉంటే ఇదన్నిటిని కూడా నాకు కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ అనుకున్నాను, ఈ బైబిల్ గ్రంథం రాయబడింది కదా, ఇవన్నీ ఉంటే ప్రభు ఉత్తముని ఎలా తెలుస్తుంది, యేసు ప్రభు మంచివారిని ఎలా తెలుస్తుంది, నువ్వు నమ్మిన దేవుడిని మంచివాడని ఎలా తెలుస్తుంది? కాబట్టి పిల్లరా ఇలా చదవడం మొదలెట్టిన తర్వాత ఇంకొక మాట నాకు కనబడింది. ఈ లోకములో ఉన్నదంతా కూడా లోకములో ఉన్నదంతా కూడా లోకాసట ఎలా ఉంటుందంట, శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్కదానికి ఒక్క మాటలు కనెక్ట్ అవుతూ ఉంటే, అరే లోకంలో ఇంతకాలం మనం జీవిస్తున్నాం, ఇంతకాలం ఎలా ఉన్నాను, ఎంత చదువుకున్నాను, నేను 2 డిగ్రీలు చేశాను అండి, చాలా చదువుకున్నాను పిల్లరా. ఇవన్నీ చెప్పడం కాదు కానీ నేనే చదువుకున్నాను, చదువులేనివన్నీ ఏం కాదు. కాబట్టి ఆలోచన కలిగి నేను చదివినంత కదా సైంటిఫిక్గా నేను సైన్సే చదువుకున్నాను. ఆలోచించడం నాకు అలవాటు, దాంట్లో పరిశోధించడం నాకు అలవాటు, నాకు వచ్చిన జాబ్ కూడా ఈ రీసెర్చ్లోనే ప్లేరా.
కాబట్టి ప్లేరా ఈ ఆలోచన చేసిన ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అరే దేవుడు మంచివాడు దయాళుడు అని నీకు తెలియాలి అంటే నాలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు, దోషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఎలా ఉండాలంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ దేవుడు మంచోడని సంగతి తెలియదట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు ఉండగలమండి అలాగా? ఈ లోకం ఉన్న కదా. ఆ మాటకి ఇంకో మాట తెలియచేస్తూ కనెక్టెడ్గా తెలిసినట్టు మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపటింబము. లోకంలో మూడే మూడు ఉన్నాయట. లోకాన్ని ఏలేది, ఈ ప్రపంచమంతా ఏలేదు, మూడే మూడు ఉన్నాయి. ఆ మూడిట్లో ప్లేరా నేత్రము ఏది ఇష్టపడుతుందో, ఏది ఆశిస్తుందో అది అనుభవించడము. లోకాశ, నేత్రాశ, జీవపడంబము అంటే లేని ఉన్నట్టుగా చూపించుకోవడం. నేత్రాశ, శరీరాశ, శరీరం ఏది కోరుతుందో దాన్ని అనుభవించడం. నేత్రం ఏం చూస్తుందో అది అనుభవించడము. అలాగే శరీరం ఏది కావాలనుకుంటుందో దాన్ని పొందుకోవడము. ఎందుకంటే జీవుడు ఏమీ లేకపోయినప్పుడు ఉన్నదని మనం చూపించుకోవడం. దీనివల్లనే మనుషులు చనిపోవడము, మనుషులు రకరకాలుగా వాళ్ళ ఇష్టొచ్చిన జీవితాల్లో జీవించడము, లేని ఉన్నట్టుగా చూపించడానికి అప్పులు చేయడము, లేక రకరకాలుగా కారు లేపటికి కారు మీద ఇలా రకరకాల ఆలోచన కలిగి మొత్తం జీవితాన్ని అంతటినీ పాడు చేసుకుంటున్నాం. అయితే శరీరం ప్లేరా, శరీరం దేవుడు మంచి శరీరాన్ని మనకి ఇచ్చాడు, లేదా మనం పొందుకున్న మన తల్లిదండ్రుల ద్వారా పొందుకున్న దాన్ని ఇష్టము లేకపోయినప్పటికీ ఏదో శరీరం ఇష్టపడుతుంది కనుక దాని ఇష్టమైన దాన్ని చేసి లాస్ట్ చివరికి ప్లేరా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. నేత్రాశ, ప్లేరా ఏదైతే కన్ను చూస్తుందో నన్ను అనుభవించాలనే దురాలోచన కలిగి ప్లేరా ఈ లోకంలో అంతా కూడా ఈ మూడే ఏలుతున్నాయట. అవును, నా జీవితంలో కూడా ఆ ఉన్నాయని ఆ మాటలు మాట్లాడుతూ మరి ఎలాగా ఇంక నేను ఎలా మరి మా దేవుని తెలుసుకోవాలి? ఉత్తముడని అనుకుంటున్నారు కదా. నేను రీసెర్చ్ చేయడానికి ఇదంతా మాట్లాడుతున్నాను, అలా చేశాను కూడా. కాబట్టి ఎలాగా ఇవన్నీ కూడా దేవుడు నిజమైన మాట. అవునా, మంచివాడా, దయాళుడా? దయాళుడు అంటే కనికరం కలిగిన వాడని, నీ యందు దయా కరిటంలా దయం కలిగిన వాడని. కాబట్టి అలాగే నీకు దయాళుడంటే నీకు తనకు లేనిదంతా కూడా నీకు ఇచ్చేవాడని. దయార్థ హృదయం అంటాం కదా, ఏమీ లేకపోతే ఎంత ఉంటే అంత ఇతరులకు ఇచ్చేవాడు. కాబట్టి ప్రభు దయాళుడు అంటే తనకి ఏముందో అంత మనకి ఇచ్చేవాడు, ఉత్తముడు, అన్నిటికంటే మించినవాడు. ఇవి తెలియాలంటే నా జీవితంలో నా దోషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, దేవదోషం, ఇంకా అసూయ ఉండకూడదు. ఇవన్నిటితో పాటు ఈ లోకంలో ఉన్నటువంటి మూడు విషయాలు వెళ్తున్నాయి. ఆ మూడు నా జీవితంలో ఉండకూడదు. ఉంటే నాకు అది తెలియదు, కాబట్టి ఇవి నేను తీసుకోవాలి. కనుక ఒకటిగా నేను అలా చదువుతున్నప్పుడు చివరకు నాకు కలిగినది ఏంటంటే అభిప్రాయం ఏంటంటే, ఒక మానవుడు ప్లేరా ఎక్కడికైతే మనం చేరుకోలేమో, ఏదైతే మనం పొందుకోలేమో, నా జీవితం అంతా ఖర్చు పెట్టినా, నా ప్రాణం ఇచ్చేసినా నేను పొందుకోలేనటువంటి ఆ గొప్ప మనశ్శాంతి కావచ్చు, లేతే నాకున్నటువంటి ఏదైతే నేను పొందుకోలేకపోతున్నానో అది నాకు ఇవ్వడానికి దేవుడు అన్నవాడు దయాళుడై ఉండాలి, అంతేకాకుండా ఉత్తముడై ఉండాలి. ఈయన ఏం చేశారంటే పిల్లరా, అలాంటి ఉత్తముడు చాలా మాటలు ఉన్నాయి, నేను షార్ట్ కట్ చేస్తున్నాను. నాకు ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఈ దయాళుడు, ఈ ఉత్తమముడు పిల్లరా నాకు దొరకడం జరిగింది. దీన్ని బట్టి ఏం చేశానంటే పిల్లరా, అప్పుడు ఆయన ఎవరు అని అన్నప్పుడు ఇందాక సిస్టర్ చదివినట్టుగా ఆయనట ప్రజలందరి తాలూకా పాపములన్నిటినీ కడగడానికి, పవిత్రపరచడానికి ఆ పరలోక రాజ్యం అనేటువంటి ఆ ఉత్తమమైన మోక్ష రాజ్యములో నుంచి దాన్ని అంతటిని వదిలి, తన మహిమ అంతటిని వదిలి అట ఈ లోకంలోనికి నాలాగా పాడైపోయినట్టు నా కొరకు ఈ లోకంలోనికి రావడం జరిగింది. తన పాపములు, మన ప్రజలందరి పాపములను పరిహరించడానికి. ఎంత మంచి ఉత్తముడండి. కాబట్టి ఆయనకు ఉత్తముడు అంటే ఆ పేరు. కాబట్టి ఇవన్నిటిని నుంచి నన్ను రక్షించడానికి, నా అభిప్రాయం నుంచి అభిమతం కలిగిన నన్ను, నా అభిమతం నుంచి మతముగా ఉన్నటువంటి నన్ను ప్లేరా, అవి మతము కాదురా బాబు, నిన్ను బాగు చేసేది మార్గము. అది ఏ మార్గం అంటే మోక్ష మార్గము. ఆ మార్గము నేనే ఉన్నాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయనే సత్యమట, సత్యముకు ఆయనే మార్గమట, మోక్షానికి మార్గము ఆయనే సత్యమట. ఆయన సత్యం నాలో ఉంటే, నాలో ఈ దుష్ట క్రియలన్నీ నాలో ఉండవు. లోకాశ, నేత్రాశ, జీవడమము ఇవన్నీ కూడా నాలో ఉండకుండా చేసేటువంటి వాడు దయాళుడు, ఉత్తమముడు. ఇలాంటి వాడు నా కొరకు ప్లేరా ఈ లోకంలోకి వచ్చాడు ప్లేరా అని ప్లేరా ఆ వాక్యాలు నాలో చదువుతున్నప్పుడు నాలో ప్రేరేపణ మొదలైంది. అవును కదా, నాలో ఇన్ని ఉంచుకో, బయటికి మనం కనబడి చాలా మంచి కనబడతాం. సుధాకర్ అంటే చాలా బాగున్నాడు అండ్ బయటికి మాత్రం బాగా అవుటర్ లుక్ అంతా చాలా బాగుంటుంది.
కానీ ఎప్పుడైతే ఇందాక మాట మంచి సామెత వేశాడు ఇందాక తమ్ముడు, ఏమనంటే ఏంటి విగ్రహం పుష్టి అంటాం, మామూలు నైవేద్యం నెక్స్ట్ అనేటువంటి ఈ లోకంలో అది జరిగేది. వేరే విధంగా మాట్లాడాడు. విగ్రహం అంతా పుష్టిగానే ఉంటుంది నాలాగా. తర్వాత ప్లేరా ఒకవేళ విప్పి చూస్తే నైవేద్యం అంటే లోపల చూస్తే ఏమంటే ఏమీ ఉండదన్నమాట. చాలామంది ఈ లోకంలో అలాగే ఉన్నాం, బయటకు కనబడతాం కానీ లోపల అనారోగ్యాలు, షుగరు, బీపీ, గేది, అది ఇది రకరకాలవన్నీ కూడా. నేను అలాగ ప్లేరా ఇలాంటి దుష్టత్వం నుంచి అన్నీ కప్పుకొని బయటికి చాలా బాగున్నాను, సుధాకర్ చాలా మంచివాడు, ఏమి తప్పుచ్చాడు ఉన్నాను, కానీ నా అభిప్రాయం లోపల నా మతము నా అభిమతము అంత వేరు ప్లేరా. ఎప్పుడైతే దేవుడు నాలోనికి వచ్చాడో ప్లేరా, ఆయన వెలుగు ఉన్న దేవుడు క్రీస్తు అనగా నేను వెలుగై ఉన్నాను ఈ లోకంలో ఆయన అంటాడు. కాబట్టి వెలుగు ఉన్న దేవుడు ప్లేరా నాలోనికి వెలుగు రాగానే ఈ చీకటి సంబంధమైన అసూయ, దుష్టత్వము ఇవన్నీ కూడా నా జీవితంలోంచి అలా వెలుగుపోయి, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి ఎటువంటి అధికారము లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం టార్చ్ లైట్ వేస్తాం, ఆ భాగంలో ప్లేరా చీకటికి ఎటువంటి అధికారం లేదు, ఉండడానికి అవకాశమే లేదు. దాని చుట్టుపక్కల ఉండొచ్చు, కానీ ఆ మధ్య ఎక్కడి వరకు అయితే వెలుగు దాని పవర్ ఉంటుందో ఆక్రమిస్తుందో వెలుగు, ఆ మధ్యలోనికి చీకటికి ఎంత మాత్రము ప్లేరా అధికారం లేదు. కనుక ప్లేరా నా చీకటిగా ఉన్నటువంటి నా జీవితంలోనికి ప్లేరా ఈ దుష్టత్వము, ఈ లోకాశ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నిటి నుంచి నేను విముక్తి పొందాను. ఎందుకంటే నా అపరాధం, బైబిల్ ఇంకొక మాట, నా అపరాధముల చేతను నా పాపముల చేతను నేను చచ్చిపడి ఉండగా ప్లేరా నేను చనిపోయి ఉన్నానట. నా అపరాధం నాకు తెలియదు ప్లేరా. ఇవన్నీ చదువుతున్న ఒక్కొక్క మాట తెలిసినప్పుడు నా జీవితంలోనికి, అవును నా జీవితంలో నేను ఇతరులు తెలియపోవచ్చప్పటికి కూడా నేను ఈ లోకానుసారంగా ఉన్నటువంటి నా జీవితం, నా లక్షణములు ప్లేరా, నాలో ఉన్నటువంటి దుష్టత్వం, ఈ లక్షణం నాలో ఉన్నాయి కనుక ఈ లోకానుసారం నేను చనిపోయి ఉన్నాను. నా కొరకు నన్ను ఇందులోంచి బ్రతికించి దేవుడు ఉత్తమమును తెలుసుకోవడానికి ప్లేరా దేవుడు నా కొరకు ఆ పరలోక రాజ్యము వదిలి ప్లేరా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి ప్లేరా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాడు ప్లేరా. ఎందుకంటే తిరిగి ఆయనతో పాటు సదాకాలం నన్ను ఉంచడానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. దాని కొరకు నేను ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాను. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మతం ఎప్పటికైనా అది మన ఓన్ ప్లేరా, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నేను ఇదే ఉన్నానని అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ మాటలు ఎందుకు తెలియచేస్తానంటే సత్యం అనేది తెలుసుకోండి, అభిప్రాయాన్ని ఏం మార్చుకోవద్దు. ఉట్టినే నేను ఇక్కడ కూర్చున్న అందరికీ నేను చెప్తాను, చాలామంది క్రీస్తుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. ఉట్టినే నమ్మొద్దు, బైబిల్ ఎవరు క్రైస్తవులు కావద్దు పిల్లరా. నేను మరీ చెప్తున్నాను, ఎవరు కావద్దు. అసలు చదివి దీన్ని టెస్ట్ చేయండి, పరిశోధించండి, టెస్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి, దెన్ టేస్ట్ చేయండి. ఇష్టమైతే వినండి, ఇష్టం లేకపోతే వదిలేసండి. ప్రైజ్ గాడ్. ఎవరికి కంపలేషన్ లేదు, ఎవరు కంపెల్ లేదు, ఎవరిని మీ మీద ఎవరు ఎటువంటి ఏమంటుందని ప్రెషర్ లేదు ప్లేరా. చదవండి, పరిశీలించండి, నాలాగా ఇష్టం ఉంటే నమ్మండి, ఇష్టం లేకపోతే వదిలేసండి దాని వరకు. కానీ మనందరం ఈ లోకంలో ఉన్నంత వరకు అందరం కలిసి జీవించాలని నా ఉద్దేశం. ప్రేమ కలిగి ఉండాలి అండి. ఈ దేవుడు ఇజ్రాయేల్ అంటారు చాలామంది, మంచిదే. ఇజ్రాయేల్ ఎంత గొప్ప తెలుసా, మనం ఎంత గొప్ప వాళ్ళని తెలుసా. ఇజ్రాయేల్ మనం ఇప్పుడు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉన్నాం. ఐ ఫర్ ఐ టు యూ2 ఈ మధ్య ఎక్కువ మాటలు మీకు ఉన్నారో లేదో, డిఫెన్స్ ఆర్టికల్లో మీరు చదివితే కొన్ని ఉంటాయి, రీసెర్చ్ పేపర్లో కొన్ని ఉంటాయి. ఈ మధ్య చాలామంది ఓపెనింగ్ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఐ ఫర్ ఐ, ఇండియా ఫర్ ఇజ్రాయెల్ ఫర్ ఇండియా, ఐ టు యూ2. నేను ఇజ్రాయెల్ ఇండియా కొరకు, నేను నీతోనే ఉన్నాను, ఇజ్రాయెల్ నువ్వు నాతో కూడా ఉన్నావు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఉన్న స్లోగన్ ప్రజెంట్ 2-3 సంవత్సరాల నుంచి. కాబట్టి అన్ని విషయాలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి ఇజ్రాయెల్ గురించి చెప్పాలంటే బోల్డ్ చాలా. మనం ఇజ్రాయెల్ ఇంచుమించుగా నైసర్గికంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా చాలా వరకు మనకి ఇలా చేసుకుంటే అనేకమైన విషయాలు మనకి చాలా ఫ్రెండ్షిప్ ద్వైపాక్షిక ఏంటంటారు చర్చిల్లో కానీ, అంటే రిలేషన్ బయలాటరల్ రిలేషన్షిప్లో కానీ, లేక మనకి ఇచ్చిన టెక్నాలజీ షేర్ చేసుకోవడంలో కానీ రాజస్థాన్ లేదంటే ఎడార్ల ప్రాంతాల్లో మన సైనికులు పోరాడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐసోటోప్స్ ఇవన్నీ కూడా అది ఉంటేనే వాళ్ళు వెళ్ళగలరు. ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకుంటే 15 రోజులు ఏం తినవసరం లేదు. ఇలా రకరకాల అన్నీ కూడా ప్లేరా వారి నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నాం. 41.5% ప్లేరా ఇజ్రాయెల్ టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. టెక్నాలజీనే కాదు, అన్ని వస్తువులు కూడా వాడుకుంటున్నాం. మనవి కూడా వాళ్ళు 38.9% మనవి వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మధ్య మరీ ఎక్కువ మోడీ గారు వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సంబంధం మరీ ఎక్కువైంది మనం పిల్లరా.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి టెక్నాలజీ నేను రీసెర్చ్లో చేస్తున్నాను. ఆర్ఎల్జీ అంటాం పిల్లరా, అంటే ఏమంటారంటే దాన్ని అండర్ వాటర్ వెపన్స్లో పిల్లరా ఉన్న టెక్నాలజీ అంతా కూడా మనకు అది షేర్ చేస్తుంది. ఏ కంట్రీ ఇవ్వట్లేదు, ప్రపంచంలో ఏ కంట్రీ కూడా మనకు లేదు. ఒకటి రష్యా, సెకండ్ ఇజ్రాయెల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుబెట్టుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు అనుకున్న చాలామంది ఇజ్రాయెల్ దేవుడు అని. ఓకే, ఇజ్రాయెల్ దేవుడు, నేను ప్రేమిస్తాను ఇజ్రాయెల్. మనం అందరూ ప్రేమిస్తున్నాం ఇజ్రాయెల్ దేవుడిని కావచ్చు, ఇజ్రాయెల్ మనిషిని కూడా మనం ప్రేమిస్తున్నాం. అలా ప్రేమించండి. టెక్నాలజీ మనం షేర్ చేసుకుంటున్నాం, అన్నిటినీ షేర్ చేసుకుంటున్నాం, క్లోత్స్ మనకు షేర్ చేసుకున్నాం, ఇరిగేషన్లో ఉన్నటువంటి ప్రతి ఐటమ్ని మనం వాడుకుంటున్నాం, డిఫెన్స్లో చేస్తున్నాము. అంతకంటే ఏఎన్ఏ, ఏయుఏ ఇలా టెక్నాలజీ అంతా బోల్డ్ ఉన్నాయి పిల్లరా. అంటే పిల్లరా ఎయిర్ స్ట్రైక్ పిల్లరా, అంతేకాకుండా అన్మ్యాన్ డ్రోన్స్ పిల్లరా. మన పాకిస్తాన్కి మనకు ఉన్న బార్డర్లో పిల్లరా కాపలా కాయడానికి మ్యాన్ వితౌట్ మ్యాన్ చేయడానికి డ్రోన్స్ వాడడానికి అవన్నీ కూడా ఈ మధ్య 500 చాలా ఎక్కువ డ్రోన్స్ మనం ఇచ్చాం. 71, 77, 99, 92 ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న మన యుద్ధాలు అన్నింటిలో కూడా మనము అడగకుండానే మనకు సహాయము, డిఫెన్స్లో సహాయము చేసినటువంటి ఒకే ఒక కంట్రీ ప్లేరా అదేంటంటే దట్ ఈస్ ఇజ్రాయెల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అండ్ ఒకళ్ళు ఇజ్రాయెల్ దేవుడు అయితే అవునండి, అన్నీ వాడుకుంటున్నాం. ఆ దేవుడు నేను వాడుకుంటాను, నేను బాగుండాలి కదా, నేను బాగుండాలి కదా. నన్ను బాగు చేసి ఏదైనా పర్లేదు, ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, ఏ విషయమే పర్లేదు. మన దేశం రక్షించబడడానికి వేరే టెక్నాలజీ వాడుకుంటున్నాం, వాళ్ళు రక్షించబడడానికి మన నుంచి వాడుకుంటున్నారు. అలాగే అన్ని రకాలుగా పిల్లరా ఎవరిని ద్వేషించొద్దు, ఏది నువ్వు తృణీకరించొద్దు, ప్రతిదాన్ని పరిశోధించమంటున్నాను, పరిశీలించమంటున్నాను, టెస్ట్ చేయమంటున్నాను, ఒక అభిప్రాయానికి రమ్మంటున్నాను. అభిప్రాయం మంచిదైతే మీరు మార్చుకోవద్దు, అభిప్రాయం మంచిది కాకపోతే మనం మార్చుకోవచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జలంతర్గ్రామం నుంచి అనగా ఏమంటారు దాన్ని, జలంతర్గ్రామం నుంచి ఏమంటారు దాన్ని, ఈ జలంతర్గ్రామం నుంచి ఏంటి హెలికాప్టర్ ఉన్నటువంటి దాన్ని ఫైర్ చేయడానికి, విమానంలో ఉన్నటువంటి వాటిని ఫ్లైట్లో దాన్ని బాలిస్టిక్ వెపన్స్ ప్లేరా, అంతేకాకుండా లేజర్ బీమ్స్ ఉన్నటువంటి అలా టెక్నాలజీ, ఎన్నో టెక్నాలజీ, విపరీతమైన టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంతా మనం వాడుకుంటున్నాం. మనకున్న టెక్నాలజీ అంతా కూడా, మన శక్తి అంతా కూడా వారికి కూడా మనం షేర్ చేస్తున్నాం. నా మాటలు ఎందుకు ఇవన్నీ తెలియజేస్తానంటే సమయం ఎక్కువ తీసుకున్నాను నాకు తెలుసు, కాబట్టి ఎందుకు చేశాను అంటే పిల్లలు ఈ మాటలన్నీ కూడా మనము ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉందాం. ఎవరు వ్యతిరేకం కాదు, నా పక్కవాడు మన అందరము ఒకటే, అందరం మనుషులమే. కులం చెప్పుకోవాలంటే నాది చాలా పెద్దదే, మీది పెద్దదే, అందరిది పెద్దదే. ఏం కులం అంటే నిన్న కాక మొన్న మీ అమ్మమ్మ ఏ పేరు చెప్పమంటే మనం చెప్పలేం, అమ్మమ్మ తెలియటంటే పేరు చెప్పలేం ఈ రోజుల్లో ఏంటి. కాబట్టి పిల్లరా అభిప్రాయం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అభిప్రాయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు ఏ దేవుని పిల్లరా నీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఏ సమయంలో ఎప్పుడైనా నీ అభిప్రాయం మంచిదైతే మంచిగా ఉంచుకోండి, అవసరం లేదు. లేదా అంటే దేన్ని తృణీకరించొద్దు, దాని కొరకు పరిశీలన చేద్దాం. మనం పక్క వారిని మనం ప్రేమిద్దాం, మన పక్కన్న వారిని ప్రేమిద్దాం, మన కంట్రీస్ వారిని ప్రేమిద్దాం, మన ఇరుగు పొరుగు వారిని, ఇరుగు దేశాలను అందరినీ కూడా అందరం ఒకటి కనుక కొన్ని కాలం అండి 70-80 సంవత్సరాలుగానే మించి మనం ఉండడం. దీని కొరకు ఒకరి మీద ఒకరు పౌరుషంగా మాట్లాడు, ఒకరి మీద ఒకరు పడకుండా ఉండడం, ఒకరిని చంపుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ వద్దు ప్లేరా. ఏది మంచిదైతే నీకు అది అనుసరించు, ఏది మంచిది కాకపోతే వదిలేసేయండి. దాని కొరకు ఒకరి మీద ఒకరు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తుంటే నా జీవితాన్ని బాగు చేసి ప్లేరా, నా టెక్నాలజీ కావచ్చు, నా రీసెర్చ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు ప్లేరా, నేను మార్చింది ఈ బైబిల్. నా మాటలను బట్టి నన్ను ఉద్యోగపరచుకోవడానికి, నన్ను నేను క్రమపరచుకోవడానికి, మీ మధ్య నేను ఇలా నిలబడి కొన్ని మాటలు తెలియచేయడానికి ఇంత అవకాశం ఇచ్చాడంటే నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు గొప్పవాడు కావచ్చు, నాకు గొప్పవాడు కనుక ఉత్తముడు, గొప్పవాడంటే ఉత్తముడని, దయాళుడని నేను నమ్మి ప్లేరా మీ మధ్య నిలబడ్డాను. ఈ మాటలను బట్టి ఒకవేళ మేము ఎవరికైనా నొచ్చుకుంటే దయతో క్షమించండి. ఒకవేళ ఇష్టమైతే ప్రేమించండి, అవసరమైతే దీన్ని బట్టి మీకు కావాలంటే ప్లేరా కొన్ని బుక్స్ కొన్ని చదవండి, దాన్ని తెలుసుకొని దేవుని మాటల్లోనికి మీరు రావాల్సిందిగా, దేవుని మార్గంలోనికి. ఈయన ఒకే మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు అనగే ప్లేరా ఒకే ఒక మాట ప్లేరా, క్రైస్తవ మతం అనకండి. మన వాళ్ళే మార్చారు, మనమే మార్చుకున్నాం, మన పూర్వులు మనమే మార్చుకున్నాం. క్రైస్తవ మతం అనకండి ప్లేరా, క్రీస్తు మార్గము. ఇట్స్ ఎ వే హౌ టు లీడ్, లేక హౌ టు వాక్, హౌ టు బిహేవ్. ఇవన్నీ కూడా ఎలా నడాలో, ఏది మాట్లాడాలో, ఎలా చేరాలో, ఎక్కడికి వెళ్ళాలో క్రీస్తు మార్గం ప్లేరా. ఈ మార్గంలో మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యంలోనికి ఎలాగ వెళ్ళాలో ఇది మన త్రోవ చూపిస్తుంది. క్రైస్తవ మతం అనొద్దు ప్లేరా, క్రైస్తవ మార్గము. ఈ మార్గంలోనికి నీ ఇష్టమైతే వినండి,
ఇష్టం లేకపోతే మానేవచ్చు, మీ అభిప్రాయాన్ని మీరు ఉంచుకోవచ్చు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఎస్ఎఫ్సి బాయ్స్ అద్భుతమైన స్కిట్ని పర్ఫామ్ చేసినందుకు. ఒక ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఈరోజు ఒక వర్తమానం అందించడానికి దేవుని సేవకులు వచ్చి ఉన్నారు కనుక లెట్స్ క్లాప్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఇన్వైట్ పాస్టర్ బెన్ హిల్ గారు, జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ కాపరి అయిన పాస్టర్ బెన్ హిల్ గారిని ఆహ్వానిద్దాం. దేవుని వర్తమానం అందిస్తారు. మనందరికీ తెలుసు, సినీ నటుడు, చాలా పేరు ప్రఖ్యాతి గంచిన, చాలా సీనియర్ సిటిజన్గా ఉన్నాడు. ఇప్పుడు అయినప్పటికీ చాలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు ఒకరోజు సినీ అవార్డ్స్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఒక చక్కటి మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక ఉద్యోగం చేస్తున్నవాడు ఎంత పైకి ఎదిగినా వాడు ఏదో ఒక రోజు కిందకి చూడాల్సిందే. ఒక సినీ నటుడు ఎంతటి పైకి డే బై డే పైకి వెళ్తున్నా ఒకరోజు కిందకి చూడక తప్పదు. ఒక ఆటలలో, ఒక పోటీల్లో పాల్గొనే ఒక క్రీడాకారుని కానీ ఎంత పైకి వెళ్తున్నప్పటికీ కూడా ఒకరోజు కిందకి చూడక తప్పదు. కానీ ఒకే ఒకడు పైకి వెళుతూ ఉంటాడు, వాడు మాత్రం ఎప్పుడు కిందకి చూడడు. వాడు ఎవడంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఆ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడు ఆవిడ పైకి వెళుతూ ఉంటాడు, కానీ ఎప్పుడు కిందకి చూడడంటే ఒకటి కారణము. ఎవరు అందని ప్రపంచంలో ఆకాశమందు ఉన్న యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రిందట భూమి మీదకి రావటం బట్టే ఆధ్యాత్మికంగా మనందరము పైకి ఎదగగలుగుతున్నాము, విముక్తులు కాగలుగుతున్నాము. ఆరోహణము అవరోహణము అని మనం ఒక గణిత శాస్త్రంలో చూస్తాము, అలాగే ఫిజిక్స్ శాస్త్రంలో కూడా మనము చూస్తాము. ఆరోహణము దానికి విలువ కలిగింది అని అంటే మనకి అర్థం కావాలి. అవరోహణము ఇది సంగీతంలో కూడా ఉంటుంది. సరిగమ పదనిస అని నేర్పే ఆపేరు కానీ సని దప మగరిస. ఆరోహణముకు రెండిటికి మధ్య సంబంధం ఉంటేనే మనకి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడి ముగించాలనుకుంటున్నాను. అతి త్వరగా నేను ముగించాలనుకుంటున్నాను. మన భారతదేశం చాలా గొప్పది అని గర్వంగా నేను చెప్తున్నాను. ప్రపంచ దేశాల్లో కంటే ఒక విషయంలో భారతదేశం చాలా గొప్పది. యాజ్ ఇండియన్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. మీ ముందు ఒక ఫిలాసఫీ స్టూడెంట్గా నేను నిలబడి ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు 21వ శతాబ్దంలో 25వ సంవత్సరంలో ఉన్న నీవు నేను స్కూల్స్ అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్, లేకపోతే ఒక మారల్, లేకపోతే ఒక సోషల్ స్టడీస్, లేకపోతే ఒక గణిత శాస్త్రాన్నో, లేకపోతే యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంకా రకరకాల విద్యాభ్యాసాన్ని అభ్యసించడానికి వెళ్తాం. కానీ భారతదేశంలో మీరు 1500 సంవత్సరముల కిందటి చరిత్రకు వెళ్తే, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే 8వ శతాబ్దం దగ్గర నుంచి లేదా 7వ శతాబ్దం దగ్గర నుంచి మీరు చూస్తే మనకి ఏ పాఠశాలలు ఉండేవంటే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ మనకి ఉండేవి. ఈ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ దేనికి నేర్పించారంటే బాల్యప్రాయం నుండి సుమారు వృద్ధాప్యములు ఉన్న వారికి కూడా
ఆ స్కూల్స్లో అడ్మిషన్ దొరికేది. ఇంతకీ ఆ తత్వశాస్త్ర పాఠశాలలు ఎందుకు అనంటే రెండు విషయాలు నేర్చుకోవటానికి. ఒకటి దైవం ఎవరు, దైవాత్మ. రెండవది మనుష్యాత్మ ఎవరు. ఈ రెండిటికి మధ్య ఉన్న అవినాభావ సంబంధమే మనకి నేర్పి వదిలేసి వెళ్ళిపోయారు ఆనాటి తొలి భారతీయులు, మన పూర్వీకులు. ఎందుకంటే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఈరోజు లేకపోవటం బట్టే దైవాన్వేషణ లేదు, సత్యాన్వేషణ లేదు, సత్యవగాహన లేదు. గనుక ఈ రోజుకి కూడా నేను ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాను, ఒక ఇల్యూజన్లోని నేను బ్రతుకుతున్నాను. 8వ శతాబ్దానికి చెందిన ఒక ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతం అన్న ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నేను అతి త్వరగా ముగిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అద్వైత వేదాంతం అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏమిటి ఆ సిద్ధాంతము అనే ఒక్క మాటలో నేను ఆలోచిస్తే లేదా మీరు అన్వేషిస్తే గనుక, పరమాత్ముడు బ్రహ్మ, రెండవది మనుష్యాత్మ కలిగిన వాడు మనిషి. ఆ దేవుని యొక్క ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ ఎవరు విడదీయలేనిది గనక దేర్ ఇస్ నో డ్యూలిజం ఇన్ బిట్వీన్ దెమ్. ఆ పరమాత్ముడికి మనుష్యాత్మకి ఎవరు విడదీయలేరు గనుక ఇద్దరు ఒక్కటే. గనుక మనుష్యాత్మలోనే బ్రహ్మ ఉంటాడు. ఇదొక సిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతము అయిపోయిన తర్వాత ఈ సిద్ధాంతానికి ఒక వ్యక్తి వ్యతిరేకిస్తూ, ఆయన కాంట్రడిక్ట్ చేస్తూ, అనగా పరస్పర విరుద్ధత అని అంటారు. లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్, లా ఆఫ్ కాంట్రడిక్షన్, లాజికల్ స్టడీస్. ఈ లాజికల్ స్టడీస్ ఫిలాసఫీలోనే ఉంటాయి. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని పరమాత్ముడు అనగా బ్రహ్మ, మనుష్యుడు అనగా మనుషుని యొక్క ఆత్మ, ఈ రెండు ఒకటే. దేర్ ఫోర్ కన్క్లూజన్ ఏమిటంటే, దేవుడు ఎక్కడో లేడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. గనుక నేను అంత బాధపడాల్సిన అవసరం లేదు అన్న ముగింపులోకి వస్తే, దాని తర్వాత మాధవాచార్యులు ఈయన ఏం మాట్లాడాడంటే ద్వైత వేదాంత అన్నారు. అద్వైత అంటే అద్వితీయం, సంస్కృత భాషలోని అద్వితీయం అంటే రెండవది ఇంకా లేదు, మొదటిదే ఇంకా అంతిమం. There is no secondary option, there is no secondary chance, there is no secondary solution, only primary number is one. దీన్ని వ్యతిరేకిస్తూ దాని తర్వాత మాధవాచార్యులు చరిత్రకారులు ఆయన దైవాన్వేషణ చేస్తూ సత్యాన్వేషణ చేస్తూ ఆయన పలికిన కొన్ని మాటలు ఏమిటంటే, ఆయన ఈ మాట అన్నాడు, దైవం అన్నప్పుడు ఆయన పర్ఫెక్ట్, దేవుడు అన్నప్పుడు ఆయన పాపము లేనివాడు, దేవుడు అన్నవాడు ఆయన నిత్యుడు, దేవుడు అన్నవాడు పాపము లేనివాడు, మానవుడు అన్నవాడు పాపముతో ఉన్నవాడు, మానవుడు అన్నవాడు ఆయన నిత్యుడు కాదు, మానవుడు అన్నవానికి వాడి జీవితానికి పరిమితి ఉంది కనుక అద్వైత వేదాంతాన్ని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ద్వైత వేదాంతము మానవుడు మనస్సాక్షికి అందుతుంది. దేవుడు పరిశుద్ధుడు, అనంతుడు, నిత్యుడు, ఆయనకు ఎటువంటి పరిమితి లేనివాడు. ఆ పరిమితి లేని దైవ లక్షణాలతో మనిషిని పోల్చి చూసుకుంటే నేను మహా అయితే 80 సంవత్సరాలు బ్రతుకుతాను, నేను మహా అయితే ఒక్కరోజు నేను పాపం చేయకుండా ఉండగలను. కానీ నాలో ఉన్న గుణలక్షణాలు, దైవములో ఉన్న గుణలక్షణాలు మీరు ఆలోచిస్తే మాధవాచార్యులు చెప్పినట్లు మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు నిర్గుణుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు నిత్యుడు, దేవుడు అనంతుడు. గనుక దేవునికి మరణం అంటూ లేదు. ఇన్ ఆల్ దీస్ కేటగిరీస్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ఫైనైట్. God is perfectly infinite. Therefore, man is finite. He is imperfect and he cannot sustain himself through his own limited knowledge. He cannot attain himself to meet God. Therefore, there must be a relation, there must be a bridge. But how that could be possible అనక అనుమానంలో ఉండిపోయాము. అయితే బైబిల్ చెబుతుంది,
ఎప్పుడైతే దేవుడు అనంతుడు అని అంటున్నామో, ఇంగ్లీష్లోని అలాగే మ్యాథ్స్లో చూసుకుంటే ఈ సూత్రం గణిత శాస్త్రంలో కూడా నేర్పిస్తారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్. ఇది లాజిక్. ఈ లాజిక్ని ఒక భారతీయుడు నో అనలేడు, ఈ లాజిక్ని ఒక పాశ్చాత్యుడు కూడా నో అనలేడు. అనంతానికి పరిమితి గల ప్రపంచానికి మధ్య ఉన్న దూరము ఎప్పుడు అనంతమే, దానిని ఎవరు పూడ్చివేయలేరు. గనుక మనిషికి పరిమితి గలవాడు గనుక అనంతుడైన దేవుడు కలుగు చేసిన ఆ అనంతమైన ఆ స్థానాన్ని, ఆ యొక్క భాగమును మానవుడు పూడ్చివేయలేడు. గనుక మౌనము వహిస్తూ ఒక క్వశ్చన్ మార్క్ మనకి మిగిలిపోయింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ట్రెక్కింగ్ చేస్తూ పెద్ద కొండ ఎక్కారు. పెద్ద ట్రెక్కింగ్ చేస్తూ పెద్ద కొండ ఎక్కిన తర్వాత వారు అలసిపోయిన తర్వాత వారు ఇంకా అలసిపోయిన వాళ్ళు రీచ్ అయ్యే టైంకి అక్కడంతా చీకటి కమ్మింది. రాత్రి సుమారు 10 గంటలు అయ్యింది. 10 గంటలు అయిన తర్వాత ఈ ఇద్దరు యవనస్తులు కుర్రవాళ్ళు పక్కన పడుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశం వైపు చూస్తుంటే ఒకడు అడిగాడు. ఏమడిగాడంటే, అరే నీకేం కనిపిస్తున్నారా ఆకాశంలో అన్నాడు. వీడన్నాడు, ఏం కనిపిస్తున్నారా? చక్కటి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఒక మేఘము మరొక మేఘాన్ని తాకుతుంది. చంద్రుడు గజగజలాడిపోతున్నాడు. వాడి కాంతి మన మీద పడుతుంది. అలా స్టార్ చూడరా, ఒకదానికి ఒక టక్ మనం ముందుకెళ్తుంది. సైన్స్ అంతా మనకు కనిపిస్తుంది, ఆస్ట్రాలజీ అంత కనిపిస్తుంది, థియాలజీ అంత కనిపిస్తుంది. ఎంత బాగుంది కదరా అని చెప్పి ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చి ఊరుకొని మౌనం వహించి 2 సెకండ్లు తీసుకొని ఆఖరికి పక్కన అడిగాడు, భుజంతో ఇట్లా తట్టి, మరి నీకేం కనిపిస్తుందిరా అని అడిగాడు. వీడు ఒక్క మాటలో సమాధానం చెప్పాడు, ఒరే మూర్ఖుడా, ఎవడో వచ్చి మన టెంట్ పట్టుకెళ్ళిపోయాడు రా అన్నాడు. ఇలా వేసుకున్న టెంట్ ఎవడో వచ్చి పట్టుకెళ్ళిపోయాడు గనుక వీడికి స్టార్స్ కనిపిస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఒక నమ్మకాన్ని మన చుట్టూ తెరగా వేసుకుంటాం. మన నమ్మకాలని ఒక తెరగా వేసుకుంటాం, మన అభిప్రాయాలని ఒక తెరగా వేసుకుంటాం. కానీ ఒక టైం వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక సంవత్సరం వస్తుంది, ఒక గడియ వస్తుంది. యూ హ్యావ్ టు డై ఫర్ యువర్ సెల్ఫ్, బట్ దేర్ విల్ బి నో డెస్టినీ. దేర్ ఫార్ యువర్ లైఫ్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. నీ జ్ఞానానికి, నీ యొక్క స్థాయికి, నీ యొక్క చదువుకి, నీ యొక్క అర్హతకి ఒక అర్థం లేకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 2 విషయాలు నేను మాట్లాడుతాను. యేసుక్రీస్తు వారు ఆయన పలికిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే దేవుడు అనంతుడవుతాడో ఆయన యొక్క గుణలక్షణాలు కూడా అనంతమే అవుతాయి. దేర్ఫోర్ దేవుడు అవి ఎవరికో ఒకరికి బయలుపరిచిన అవసరము ఎంతో ఉంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను మనిషిని ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఒక 60 years నేను జీవిస్తే గనుక నా యొక్క ప్రేమ, నా యొక్క ఇంటెలిజెన్స్, నా యొక్క క్వాలిఫికేషన్ అందరికీ నేనున్న 60 years వరకే నా గుణగణాలతో పని ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత నా యొక్క గుణగణాల కోసం మాట్లాడచ్చు, కానీ నా గుణగణాలు ఎవరికి అర్థం కావు. కానీ దేవునికి మరణం లేదు గనుక దేవుని యొక్క గుణలక్షణాలు నిత్యము ఉంటాయి. గనుక దేవుని అనంతరమైనప్పుడు, అనంతరమైనప్పుడు బ్రహ్మ యొక్క గుణలక్షణాలు ఏమై ఉండాలో అవి తెలుసుకోవాలి, వాటిని అనుభవించి తీరాలి. అందుకే దేవుడు అనంతుడు గనుక బైబిల్లో ఈ మాట రాయబడింది. ఏమనుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఒకటి మనకు అర్థమైంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే గాడ్ ఈజ్ ఇటర్నల్, హిస్ లవ్ ఈజ్ ఇటర్నల్. ఆయన దేవుడు అనంతుడు, లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా, అనగా ద్వితీయ కుమారుడు లేడు, తృతీయ కుమారుడు లేడు, చతుర్థ కుమారుడు లేడు, పంచ కుమారుడు లేడు, ఇంకా ఏ కుమారుడు లేడు. కానీ దేవునికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. 2000 సంవత్సరముల క్రిందట ఆయన మాత్రమే మానవుడిగా ఈ పరిమితి కలిగిన ప్రపంచంలోనికి దేవుడై ఉండి సంపూర్ణ మానవుడిగా, పాపము లేని మానవుడు
మానవుడిగా నీ కొరకు నా కొరకు బలి అవ్వటానికి సిలువలో ఆయన మరణించి మరణానికి మరణము కలుగజేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క గుణ లక్షణాలు బైబిల్లోని ఈ మాట రాయబడి ఉన్నది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకు తేటపడుచున్నది. దేవుని యొక్క నిత్య శక్తియు, దేవుడు ఈరోజు ఒక మానవుని రక్షించి రేపు ఒక మానవుని రక్షించలేకపోతే అది వ్యర్థం. అలాగని దేవుడు ప్రతిసారి ఒక్కొక్కరిని రక్షించడానికి ఒక్కొక్క కాలంలో వస్తే గనుక అతను దేవుడిగా ఉండలేడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఉదాహరణకి నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అనుకోండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లోని ఫస్ట్ సెమ్స్ నేను ఫెయిల్ అయిపోతే సెకండ్ సెమ్లో పాటు నేను రాయాలి. సెకండ్ సెమ్లో ఫెయిల్ అయిపోతే థర్డ్ సెమ్లో ఫెయిల్ అయిపోతే ఫోర్త్ సెమ్లో ఫెయిల్ అయిపోతే 1 year, 2 year, 3 year. అలాగే దేవుడు కూడా మానవుని రక్షించడానికి మానవునిగా వచ్చినప్పుడు దేవుడు అన్నవాడు ఒక్కసారే వస్తాడు, ఒక్కసారే పని ముగించుకుంటాడు, ఒక్కసారే అందరినీ రక్షించుకుంటాడు. ఆయనే యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు చరిత్రలోనికి మనము తిరిగి చూస్తే యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా వచ్చారు. ఆయనే ఒక్కడు. అందుకే దేవుడు అన్నవాడు నిజముగా ఆయన దేవుడైతే, దేవుడు అన్నవాడు పరిమితి లేనివాడైతే, దేవుడు అన్నవాడు నిత్యుడైతే, దేవుడైతే వాడు అనంతుడైతే, ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ, ఆయన కృప అనంతమైన కృప, ఆయన జ్ఞానము అనంతమైన జ్ఞానము. ఆయన అలాంటి వాడు దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన ఒక్కసారి వస్తాడు, ఒక్కసారి పని ముగించుకొని వెళ్తాడు. గనుక దేవునికంటూ విశ్వరూపాలు లేవు. దేవునికంటూ ఒకే ఒక రూపము. దేవుని కాకుండా దేవునికి ఒక రూపం ఉందంటే ఆ రూపము సంపూర్ణ మానవత్వము. మానవుని రక్షించడానికి దేవుడు ఇంకేవో మంత్రాలు కానీ ఇంకేవో చేయటానికి, మ్యాజిక్ చేయటానికి దేవుడు మనిషికి బయలుపరచుకోలేదు. కానీ దేవుడు మనిషిని కలుసుకోవటానికి వచ్చినప్పుడు ఆయన మనిషిగానే వచ్చాడు. నేను మీకు చెప్పి ముగిస్తాను. రెండవ విషయం ఏమిటంటే, దేవునిలో అనంతమైన ప్రేమ ఉన్నప్పుడు అదే మాదిరిగా అనంతమైన పవిత్రత కూడా ఉంటుంది. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులతో సహా కలిసి భోజనాన్ని కూర్చున్నారు. శిష్యులు వారు భోంచేస్తున్నప్పుడు చేతులు కడుక్కోకుండా భోంచేసేశారు. వెంటనే మత ఛాందస్యవాదులు ఆ ప్రాంతంలోని ఆ స్థలంలో ఉంటూ యేసుక్రీస్తుని, హలో, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు, ఏంటి సంగతి? పవిత్రతకు మీరు చోటువరా? చేతులు కడుక్కోరా మీరు? మీకు పరిశుభ్రత లేదా? అంటే యేసుక్రీస్తు వారు ఒక డైలాగ్ ఏమేశారంటే, లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి పైకి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు. దేవుడు అన్నవాడు అనంతుడైనప్పుడు ఆయన నిత్యము పరిశుద్ధుడై ఉంటాడు. దేవునిలో పాపము ఉండే ప్రసక్తే లేదు. గనక దేవుడు సృష్టించిన మనుషుల్లో అనగా నీలో నాలో కూడా పాపం అని చూడటానికి ఇష్టపడడు. అందుకే ఆ నిత్యుడైన దేవుడు, ఆ అనంతుడైన దేవుడు, ఆ అనంత జ్ఞానమైన దేవుడు ఏమన్నాడంటే, ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన చక్కటి మొట్టమొదటి ప్రసంగం ఏమిటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి కలుసుకోవాలంటే యాత్రలు కాదు మనకు పరిష్కారం. దేవుణ్ణి కలుసుకోవాలంటే మనకి నమ్మకాలు కాదు పరిష్కారాలు. దేవుణ్ణి కలుసుకోవాలంటే మన పరిశుద్ధత కాదు పరిష్కారం. దేవుణ్ణి కలుసుకోవాలంటే మరి ఇంకా ఏదో మన జ్ఞానము కాదు, మన ఛాందస్సు కాదు, మన యొక్క తత్వ జ్ఞానము కాదు, మన యొక్క శాస్త్ర జ్ఞానము కాదు, మన యొక్క దేశ జ్ఞానము కాదు, మన యొక్క చరిత్ర జ్ఞానము కాదు. దేవుణ్ణి మానవుడు కలుసుకోవాలంటే దేవుడే దిగి రావాలి. గనుక ఆ దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. గనుక
ఆ యేసుని వ్యక్తిగతముగా మనసులోనికి స్వీకరిస్తే మనసు పవిత్రతతో ఆరంభించబడుతుంది, జీవితం పవిత్రపరచబడుతుంది. హృదయ శుద్ధి అన్న దానిని మనం అనుభవించకుండా ఉండలేం. When you think about God, you also need to think about God's nature. The moment you think about God's nature, logical problem will be solved and redemption and salvation is possible for you. నిత్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఆయన యొక్క అనంతమైన కృప, ఆయన నిత్యమైన ప్రేమ ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో వెంటనే మనము విముక్తి పొందుతాం. ఆఖరిగా నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. మీరందరికీ తెలుసు, మీరు కోర్టుకి వెళ్తే, జ్యుడిషియల్ సెక్షన్కి వెళ్తే మీకు ఒక మాట వినిపిస్తుంది. లేకపోతే ఎవరైనా లాయర్స్ ఉంటే మీరు అడగండి, పీనల్ సబ్స్టిట్యూషన్ అంటే ఏమిటి? ఈరోజు నేను ఒక భయంకరమైన హంతకుడిగా మీ ముందు నిలబడ్డాను. ఉదాహరణకి నా ముందు న్యాయవాది ఉన్నాడు, నాకు ఎదురుగుంట తీర్పురున్నాడు. ఇక్కడ నేనున్నాను, న్యాయవాది ఉన్నాడు, తీర్పురున్నాడు. ఒక పక్క నా మనసులో ఒక గిలి ఏమిటంటే నేను పాపం చేశాను. న్యాయవాది వచ్చి తగిన సాక్ష్యాధారాలు ఆయన ప్రచురము చేస్తూ తీర్పు నడుతున్నాడు, వీడికి శిక్ష పడాల్సిందే. అయితే లాజికల్గా మనము ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే, నాలో ఉన్న గిలి ఏమిటంటే నేను పాపం చేశాను, నేను దీన్ని తప్పించుకోలేను, నేను పాపం చేశాను గనుక నాకు శిక్ష పడటం న్యాయం ఒక స్వభావం. అయితే మనిషిలో క్షమించే గుణము కూడా ఉంది, అంగీకరించే ప్రేమ కూడా ఉంది. మరి అవి ఉన్నవి దేనికి అని నాలో నేను తపన పడుతూ ఉంటాను. ఒక పక్క న్యాయవాదిని చూస్తే, ఒక పక్క తీర్పును చూస్తే, వారి ఇద్దరి యొక్క కనులు కూడా చూసినప్పుడు నేను తప్పు చేశాను గనుక నాకు శిక్ష పడాల్సిందే అన్నది నాకు అర్థమవుతుంది. అది న్యాయమే. అదే అంత మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచంలో ఉన్న లాయర్ని, జడ్జిని చూస్తూ నేను న్యాయమండం ఎంత న్యాయమో, అదే మాదిరిగా నాలో నేను తొంగి చూసుకున్నప్పుడు, నాలో ఉన్న స్వభావాన్ని నేను చూసుకున్నప్పుడు, నాలో ప్రేమ ఉంది, వారిలో ప్రేమ ఉంటుంది. నాలో క్షమించే గుణం ఉంటుంది, వారిలో క్షమించే గుణం ఉంటుంది. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడడం న్యాయమైనప్పుడు నాలో ప్రశ్నలు ఏంటంటే, ప్రేమ ప్రశ్నిస్తుంటుంది, నా సంగతి ఏమిటి? కరుణ ప్రశ్నిస్తుంటుంది, నా సంగతి ఏమిటి? క్షమించే గుణం ప్రశ్నిస్తుంటుంది, నా పాత్ర వచ్చింది కదా, నన్ను ఎవరు పైకి తీస్తారు అని. అంటే ఒక పక్క చట్టం చూస్తున్నారు, ఒక పక్క న్యాయం చూస్తున్నారు, మరి పక్క శిక్షణ చూస్తున్నారు. లోపట ప్రేమ కేకలు వేస్తుంది, ప్రేమ క్షమించే గుణం అరుపులు అరుస్తుంది. నా పాత్ర ఎప్పుడు పోషిస్తుంది మరి సమాజం, నా పాత్ర ఎప్పుడు అంగీకరిస్తుంది సమాజం? ప్రేమ అంటే క్షమించే గుణం ఉంటుంది కదా, మరి మా పాత్రలు ఏంటి అని ఆలోచిస్తుంటే ఈ స్వరములు, ఈ రెండిటి యొక్క డైలమాలో నేను నిలబడినప్పుడు నేను నా శిక్ష నుండి తప్పించబడాలంటే నేను ముద్దాయి ద్వారా ఒక తీర్పు పొందాలి. ఈ వ్యక్తి తప్పు చేయలేదు కనుక ఈ వ్యక్తిని ఈ శిక్ష పట్టడానికి వీల్లేదు. కానీ నేను పాపం చేశాను, నాలో కాన్షియన్స్ చెప్తుంది నువ్వు పాపం చేశావని. కానీ హృదయం అంటుంది వారిలో కూడా క్షమించే ప్రేమ గుణముందు దేవుడు పెట్టాడుగా, అవి పైకి తీయచ్చుగా. అంటే వారు చట్టాన్ని దాటి అడుగు వేయలేరు గనుక వారు కూడా ఒక విధముగా లోపల అయ్యో ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడవుతున్నాడు లోపల బాధపడుతున్నా ఆ తీర్పరి, ఆ న్యాయవాది వారిని విడిపించడానికి మాకు ఈ చట్టం వద్దని ఆ ధర్మశాస్త్రాన్ని చూస్తారు, ఆ చట్టాన్ని చూస్తారు. ఈ డైలమాలో నేనున్నాను, నన్ను విడిపించాలని వాళ్ళు బాధపడుతున్నారు కానీ పైకి చట్టాన్ని చూస్తున్నారు. ఈ సినారియోలోని, ఈ కన్ఫ్యూజన్లోని సమాజము, యావత్ ప్రదేశాలు, యావత్ ప్రపంచాలని ఈ కన్ఫ్యూజన్లోని, ఈ భయంకరమైన దుస్థితిలో ఉంటుంటే 2000 సంవత్సరముల క్రిందట నా భుజం మీద చేయి వేసి నన్ను పక్కకు పెట్టి పాపము లేని వాడైన యేసుక్రీస్తు వారు నా స్థలములో నిలబడి నా శిక్షను అనుభవించాడు. న్యాయం జరిగింది, ప్రేమ గెలిచింది, నేను క్షమాపణ పొందాను, నేను శిక్ష నుంచి విడిపించబడ్డాను. యేసుక్రీస్తు నా మీద శిక్ష తీసుకున్నాడు. దట్ ఈస్ వాట్ పీనల్ సబ్స్టిట్యూషన్. దేవుడు అన్నవాడు సింహాసనం మీద ఉండేవాడు దేవుడు కాదు. మీరు అడగండి ఎవరినైనా, ఆకాశం వైపు చూపించి
నీకేం కనిపిస్తుంది అంటే స్టార్స్ కనిపిస్తాయి అంట. ఇంకేదో దేశానికి చూపించండి, స్టార్సే అంటారు, సూర్యుడే అంటారు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని చూడండి, ఒక ప్రశ్న వేయండి. ఆకాశం చూస్తే నీకు సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, తారలు కనిపిస్తున్నాయి, మేఘాలు కనిపిస్తున్నాయి, సూర్య రశ్మిని అనుభవిస్తున్నావు. కానీ ఈ బైబిల్ని చదవండి, ఈ బైబిల్ చదివి ఒక ప్రశ్న వేయండి. నేరుగా ఆకాశాన్ని చూడకుండా ఈ బైబిల్ కన్నుల గుండా మీరు ఒక ప్రశ్న ఎంచుకోండి, చదవండి, ఈ ప్రశ్న వేసుకోండి. ఆకాశాన్ని చూడకముందు ఆకాశానికి భూమికి మధ్య నీకు ఏమి కనిపిస్తుందంటే, సిలువలో ఆయన రక్తముతో స్వరూపమైనను సొగసైనను లేనై ఒక బలి యజ్ఞం నాకు కనిపిస్తుంది 2000 సంవత్సరాల క్రిందట. అది నా యేసు క్రీస్తు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న సమయంలో నీకు నాకు అనంతుడైన దేవుడు అనంతమైన ప్రేమను చూపాడు. న్యాయం నాకు గెలిపించలేని పరిస్థితిలో నిత్య న్యాయవంతుడు నా స్థానంలో ఉండి నా పాప నాయన మీదకు తీసుకున్నాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. నిత్యుడగు కృప, నిత్యమైన ప్రేమ నేను అనుభవించాను. సిలువలో నా కొరకు మరణించి మరణానికే మరణము విధించి తిరిగి 3వ దినాన మరణమును జయించి లేచిన యేసు క్రీస్తు మాత్రమే మృత్యుంజయుడు. ఆ యేసు క్రీస్తుని మీ హృదయాలకి నేడే యేసు క్రీస్తుగా అంగీకరించండి. యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. This thank you for everything and may God bless you and I wish you happy Christmas and prosperous New Year as well. Thank you. రాజ్ విహార్ అపార్ట్మెంట్స్ అంతా కూడా, అలాగే ఈ ఎదురుగుండా అపార్ట్మెంట్స్, ఈ స్ట్రీట్ అంతా కూడా మరి ఇంతవరకు మరి ఈ సౌండ్ అంతటిని మమ్మల్ని ఇట్లాగా క్రిస్మస్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారు. మీ పేషెన్స్ బట్టి ఈ సౌండ్ అంతటిని ఇంతవరకు మీరు అంగీకరించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కుటుంబం తరపున ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గృహమునకు దేవుని యొక్క దైవ దీవెనలు కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాము. మీ ప్రతి ఇంటికి శాంతి, సమాధానం, నెమ్మది కలుగునట్లు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఇంతవరకు మాకు సహకరించారు, దాన్ని బట్టి మీ అందరికీ మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా క్యాండిల్ లైట్ సర్వీస్తో ముగిస్తాము. అందరికీ క్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. సో క్యాండిల్ లైట్ సర్వీస్, క్యాండిల్ ఎందుకు వెలిగిస్తున్నామంటే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగై ఉన్న దేవుడు వెలుగుగా ఉండకుండా అనేక మంది చీకట్లో ఉన్న వారిని ఆయన వెలిగించారు. ఆయన నా జీవితంను వెలిగించారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున క్రిస్మస్ జరుపుకుంటున్న కూడి వచ్చిన వారందరి జీవితాల్లో దగ్గర దగ్గర 100 మంది వచ్చి ఉంటారు. ఈ 100 మంది జీవితాలలో కూడా ఆయన వెలిగించారు. అట్లాగే ఆయన అనేక మంది జీవితాల్లో వెలిగినివ్వడానికి, వెలిగించడానికి ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన మన జీవితాలను వెలిగించేటువంటి దేవుడు. ఆయనని ఏమీ అడగవసరం లేదు, నా జీవితాన్ని వెలిగించండి అంటే ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి ప్రతి పరిస్థితిని తొలగించడానికి ప్రభువైన యేసు ఈ రాత్రి మన జీవితములను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మన బ్రతుకులను వెలిగించేటువంటి దేవుడు. కాబట్టి ఏమి చేయనవసరం లేదు, యేసయ్య నా జీవితంలో వెలిగించండి అంటే ఆయన వెలిగిస్తారు. ఈ సమయం మనం అందరం లేచి నిలబడదాం, మనకి ఇవ్వబడినటువంటి క్యాండిల్స్ని వెలిగిద్దాం. ఈ క్యాండిల్ లైట్తో మనం ముగించుకుందాం. Let's bless this area, bless these apartments, bless every house in the name of Jesus, and we'll speak salvation. మనం ఆదివారం విన్నాం కదా, దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ నాట్ టు బీ సైలెన్స్ బట్ టు స్పీక్. మనము ఈ ప్రాంతం అంతటిని బ్లెస్ చేద్దాం, వారు ఆశీర్వదించబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ సిస్టర్, ఎవ్రీ బ్రదర్, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మీ యొక్క కుడి చేయి పైకెత్తండి. మీ కుడి చేయి పైకెత్తి అపార్ట్మెంట్స్ అన్నిటిని చూస్తూ బ్లెస్ చేయండి. బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్పీక్ సాల్వేషన్. లెట్స్ స్పీక్ పీస్, జాయ్ టు ఎవ్రీ హౌస్, టు ఎవ్రీబడి. నన్ను బాయ్స్, నన్ను పిల్లలు ఎవరు కూడా కళ్ళు మూసుకోండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. బీ సీరియస్.
We are in the presence of God. Now we are blessing every house. Let's speak salvation, deliverance, joy, peace, healing. ప్రతి ఒక్కరు చెడ్డ ప్రార్థన చేయండి. ప్రభువా, యేసు నామములో ప్రతి గృహమును మేము దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం. ప్రతి గృహమునకు నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, రక్షణ కలుగును గాక. ఏ నామములోనైతే విడుదల ఉన్నదో, ఏ నామములోనైతే స్వస్థత ఉన్నదో, ఏ నామములోనైతే రక్షణ ఉన్నదో, ఏ నామములోనైతే శాంతి ఉన్నదో, ఆ నామమును ఈ ప్రాంతం అంతటిని ప్రకటిస్తున్నాం. ఆ నామమును ఈ గృహములన్నింటి మీదకి దిగి వచ్చిన గాక. ప్రభువైన యేసు శిలువలో కార్చినటువంటి రక్తమును ప్రతి ఒక్క గృహములోని, ప్రతి ఒక్క జీవితముల మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి కుటుంబము దీవించబడును గాక, రక్షించబడును గాక, ఆశీర్వదించబడును గాక, స్వస్థపరచబడును గాక, జయము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, రక్షణ కలుగును గాక. నా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు గాక. నరకము నుండి తప్పించబడి పరలోకము అనగా స్వర్గములోనికి చేర్చబడుదురు గాక. దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగును గాక. విడుదలలో విడుదల విడుదల కలుగును గాక. జయము కలుగును గాక. ఏ నామములో విడుదల ఉన్నదో ఆ నామమే యేసు నామం. యేసు నామం. ఏ నామములో రక్షణ ఉన్నదో ఆ నామమే. యేసు నామము దగ్గరికి రాగలిగితే, యేసు నామమును అంగీకరించగలిగితే, యేసు నామమును ప్రేమించగలిగితే, యేసు నామములో ఉన్నది శాంతి సమాధానం మీ గృహములకు, మీ బిడ్డలకు, మీ జీవితాలకు, మీ బిడ్డలకు, మీ తల్లిదండ్రులకు కలుగును గాక. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయే. ఈ రాత్రి ప్రభు ఈ ప్రాంతం అంతటిని ప్రభుని యేసు నామంలో దీవిస్తున్నాము. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నేడు రక్షకుడు ఉదయించినట్లు నీ సహాయం దయచేయండి. అయినా ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎవరెవరు గృహాలు అయితే, ఎవరెవరు హృదయాలలోనికైతే నీ మాటలు చేరినాయో, మీరు ఎవరెవరినైతే ఈ రాత్రి రక్షించడానికి మీరు ఏర్పరచుకుని ఎన్నుకుని ఉన్నారో వారందరికీ రక్షణ అనుగ్రహించినందుకు, ఈ ప్రాంతం అంతటికి మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తిగత జీవితానికి నెమ్మది, సమాధానము, రక్షణ, స్వస్థత మీరు కలుగు చేసినందుకు మీ నామమునకే మహిమ చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ఈ రాత్రి కూడి వచ్చినటువంటి సంఘం అంతటిని, జేఎస్ఎం సంఘముని, అట్లాగే బ్రదర్ శామ్, అట్లాగే లిల్లీ సిస్టర్ ఒక కుటుంబము, ఒక బంధువులను, స్నేహితులను, మన ముఖ్యంగా రాజ్ విహార్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారందరి నైబర్స్ అందరినీ ఆయన నిన్ను ప్రేమించి ఈ క్రిస్మస్ మీటింగ్లో పాల్పంచుకున్న వారందరికీ ప్రభు నామమున దీవిస్తూ ఆశీర్వదిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరి బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడిన సంఘమునకు, స్నేహితులకు, బంధువులకు, రాజ్ విహార్ అపార్ట్మెంట్స్కు, అట్లాగే ఈ ప్రాంతం అంతటికి తోడై ఉండి సర్వస్వచ్ఛములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.